హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఇందాక చెప్పినట్టుగా భగవద్గీత 7వ అధ్యాయము భక్తి యొక్క ప్రారంభం అవుతుంది. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు మాట్లాడడం ప్రారంభించింది తన ఉపదేశము 2వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తారు. మొదటి అధ్యాయం మొత్తము అర్జునుడి యొక్క అతని యొక్క పరిస్థితి మరియు అతని యొక్క మానసిక స్థితి అనేది వర్ణింపబడింది. 2వ అధ్యాయంలో భగవంతుడు తన ఉపదేశం ప్రారంభిస్తారు. ఎలా ప్రారంభిస్తారు? ఆత్మతత్వంతో ప్రారంభిస్తారు, అవునా కదా? 2.1 నుంచి ప్రారంభిస్తారు. సో భగవంతుడు మొట్టమొదటిగా మనకు చెప్పింది ఏంటి? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అనే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత రైట్ ఆత్మ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు? రైట్ ఆధ్యాత్మిక జీవితం అనేది ఆత్మ జ్ఞానంతో ప్రారంభం అవుతుంది, భగవత్ సాక్షాత్కారంతో ముగుస్తుంది, అవునా కదా? సో తర్వాత భగవంతుని గురించి చెప్తారు. తర్వాత భగవంతునికి ఏ విధంగా మనము అనుసంధానం కాగలము, ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకోగలము అనేది 2వ అధ్యాయంలోనే సమ్మరీగా వర్ణిస్తారు. అండ్ 3వ అధ్యాయం నుంచి డీటెయిల్ గా వర్ణిస్తారు అనమాట. సో అది ఎన్ని మార్గాలుగా చెప్పారు? కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ మరియు భక్తి యోగ. సో మన యొక్క కర్మలను వర్క్ విత్ డిటాచ్మెంట్, రైట్, అనాసక్తిగా తన బాధ్యతగా అనాసక్తిగా రైట్ మనము ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించడం ద్వారా రైట్ మనము ఆత్మ సాక్షాత్కారం పొందగలము. అది కర్మయోగ మార్గము, రైట్. అండ్ జ్ఞాన సముపార్జన ద్వారా ఈ యొక్క అనాలిసిస్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ తద్వారా భగవంతుని చేరుకోవడం మార్గము జ్ఞాన యోగము. మరియు ధ్యానం ద్వారా రైట్ ఆ జ్ఞాన యోగం అనే పరిపక్వత ఎప్పుడవుతుంది? ధ్యాన యోగంలో పరిపక్వత అవుతుంది. ధ్యాన మార్గం ద్వారా భగవంతుని చేరుకోగలడము, అది అష్టాంగ యోగ మార్గం లేకపోతే ధ్యాన యోగ మార్గం. అండ్ అది దాని పరిపక్వత భక్తి. ధ్యానం అనేది భక్తిలో కంక్లూడ్ అవుతుంది. సో భక్తి ద్వారా భగవంతుని చేరుకునే మార్గము భక్తి యోగ మార్గం. సో భగవంతుడు గత అధ్యాయంలో 6.46 ఏమని చెప్పారు? ఒక యోగి అనేవాడు ఏ విధంగా కర్మి కన్నా, ఒక తపస్వి కన్నా, ఒక జ్ఞాని కన్నా కూడా ఉత్తముడు అని చెప్పారు. అండ్ ఆ యోగుల్లో కూడా భక్తి యోగం ఉత్తమమైన మార్గం చెప్పారు. సో అంటే భక్తి యోగం ఉత్తమమైనది అనేది దాంతో 6వ అధ్యాయం ముగుస్తుంది. సో ద కంక్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ సెక్షన్ అంటే 6 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాలు ఒక సెక్షన్. ఫస్ట్ సెక్షన్ ముగింపు భక్తి యోగతో ముగింపు అవుతుంది. అండ్ సెకండ్ సెక్షన్ 7 నుంచి 12 అధ్యాయాలు అది భక్తి యోగతో ప్రారంభం అవుతుంది. భక్తి యోగ టాప్ మోస్ట్ అని చెప్పారు అక్కడ. సో ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి ఎలా టాప్ మోస్ట్ అనేది మనం చూస్తాం, రైట్. సో సింపుల్ గా చెప్పాలంటే మనం లాస్ట్ క్లాస్ చెప్పాము ఏ విధంగా కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి అని చెప్పాము, రైట్. అన్ని ప్రామాణికమైన మార్గాలే, కానీ భక్తి యోగ సంపూర్ణమైన పరతత్వము, రైట్, పరమ సత్యాన్ని సంపూర్ణ ఫుల్ అండర్స్టాండింగ్ అది భక్తి యోగ మార్గం ద్వారా వస్తుంది, రైట్. సో ఎందుకంటే జ్ఞాన మార్గంలో పరమ సత్యాన్ని కేవలము నిరాకార బ్రహ్మజ్యోతి కింద మాత్రమే అతను తెలుసుకోగలడు. సో నిరాకార బ్రహ్మజ్యోతి కూడా అది కూడా పరమ సత్యమే, కానీ పరమ సత్యంలో ఒక ఇన్ఫీరియర్ అండర్స్టాండింగ్. ఒక యోగి అనేవాడు పరమాత్మ హీ కంక్లూడ్స్ పరమాత్మ అనేది పరమ సత్యం యొక్క సెమీ కంప్లీట్ అండర్స్టాండింగ్. అండ్ భగవాన్ అనేది పరమ సత్యం యొక్క సంపూర్ణ అండర్స్టాండింగ్ అనమాట, రైట్. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ ఈ 3 కూడా ఒకటే, కానీ ఇట్స్ లైక్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వేరు. లాస్ట్ క్లాస్ లో మీకు ఉదాహరణ ఇచ్చాను. ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఒకటి సూర్యుడి ఎగ్జాంపుల్ ఇచ్చాము, ఒకటి పర్వతం ఎగ్జాంపుల్ ఇచ్చాము. దూరం నుంచి పర్వతం ఎలా కనిపిస్తుంది? నున్నగా కనిపిస్తుంది, ఒక నీలం రంగు కనిపిస్తుంది, రైట్. సో అది బ్రహ్మజ్యోతి అంటే ఒక కాంతి మాత్రమే కనిపిస్తుంది. ఆ కాంతి వెనకాల పురుషుడు కనిపించడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకు లైట్ కనిపిస్తుంది, ఆ బల్బు కనిపించదు. సో లైట్ అంటే ఏంటి? నిరాకార బ్రహ్మము. బల్బ్ అంటే ఏంటి? పరమాత్మ అనుకోండి. ఆ బల్బు లోపల ఉన్న ఫిలమెంట్, టంగ్స్టన్ అవన్నీ భగవంతుడు అనుకోండి. సో సింపుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సిమిలర్ గా సూర్యకాంతి అనేది నిరాకార బ్రహ్మ అనుకోండి, సూర్య గోళం అనేది పరమాత్మ అనుకోండి.
సూర్య భగవానుడిని భగవాన్ అనుకోండి, మీకు అర్థమవుతుందా? సూర్యకాంతి అండ్ సూర్యగోళము, సూర్య భగవానుడు మూడు ఒక రకంగా ఒకటే. దాని సింపుల్ గా సూర్యుడు అనేస్తాము. సూర్యుడు అంటే సూర్యకాంతి కూడానా, సూర్యుడు అంటే సూర్యగోళం కూడానా, సూర్యుడు అంటే సూర్య భగవానుడు కూడానా. సో అదే విధంగా సో ఇట్స్ ద సేమ్ థింగ్, మూడు ఒకటే, కానీ ద లెవెల్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. సిమిలర్ గా కొంతమంది భగవంతుడు నిరాకారుడు అంటారు. దట్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్. అది ఇన్కరెక్ట్ అనేది తప్పుడు అవగాహన కాదు, అసంపూర్ణ అవగాహన. తప్పుకి అసంపూర్ణానికి తేడా ఉంది. సో భగవంతుడికి అతనికి నిరాకార రూపం ఉంటుంది, సాకార రూపం ఉంటుంది. అండ్ సాకార రూపం నుంచే నిరాకార రూపము, అదే బ్రహ్మజ్యోతి, రైట్? సో జ్ఞానయోగ మార్గంలో వారికి భగవంతుని యొక్క సచ్చిదానంద విగ్రహ స్వరూపం మీద అవగాహన ఉండదు. ఎనీహౌ, సో ఐమ్ జస్ట్ మీకు 7వ అధ్యాయం ప్రవేశిస్తున్నాను కాబట్టి మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను వాస్తవంగా. సో సింపుల్ గా సో ఇవి గ్రాడ్యువల్, కానీ మేము చెప్పాను కూడా ఏ విధంగా భక్తి అనేది మిగతా మార్గాలు ఒక మార్గానికి వెళ్ళాలి అంటే దాని కింద మార్గం పూర్తయితేనే పై మార్గానికి వెళ్ళగలము. కానీ భక్తి అనేది ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్, ప్రామాణికంగా వెళ్ళినా సరే టాప్ మోస్ట్, డైరెక్ట్ కూడా భక్తి మార్గంలో ప్రవేశించవచ్చు కూడా. మిగతా మార్గాలు దాటుకొని వెళ్ళాలని రూల్ ఏం లేదు. అండ్ కర్మయోగ, నిష్కామ కర్మయోగ భక్తి కూడా చెప్పాలంటే చాలా వరకు దగ్గరగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిష్కామ కర్మయోగ అంటే ఏంటి? వర్క్ విత్ డిటాచ్మెంట్ ఇస్ నిష్కామ కర్మ, వర్క్ విత్ డివోషన్ ఇస్ భక్తి. నోట్ చేసుకోండి, సింపుల్ గా చెప్పాలంటే వర్క్ విత్ డిటాచ్మెంట్ ఇస్ నిష్కామ కర్మయోగ అండ్ వర్క్ విత్ డివోషన్ ఇస్ భక్తి యోగ. సో అఫ్ కోర్స్ ఇఫ్ యూ వర్క్ విత్ డివోషన్, మనము భక్తితో భగవంతుడు సేవ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నిష్కామంగానే ఉంటుంది, డిటాచ్మెంట్ గానే ఉంటుంది. అంటే భక్తి యోగ ఇంక్లూడ్స్ కర్మయోగ. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. సో కర్మయోగలో రైట్ అతను డిటాచ్డ్ గా పనిచేస్తారు, తన యొక్క బాధ్యత కింద చేస్తారు కర్మయోగ కింద. భక్తి యోగ అన్నాక అది ప్లస్ ద ఎలిమెంట్ ఆఫ్ డివోషన్ ఇస్ దేర్. సో ఈ 7వ అధ్యాయంలో నుంచి 12వ అధ్యాయంలో భక్తి అంటే ఏంటో మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా చాలా సార్లు మనకి భక్తి అనేది చాలా కామన్ గా వాడే పదము చెప్పాలి అంటే, రైట్? ఎవ్రీ భక్తి ఛానల్, భక్తి టీవీ ఎక్కడ చూసారే భక్తి భక్తి పదం వాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్ గా భక్తి అంటే ఏమిటి అనేది చాలా సార్లు మనకు అవర్ అండర్స్టాండింగ్ వెరీ షాలో అండ్ వెరీ నారో. నారో అంటే ఏంటి? సంకుచిత అవగాహన మంది, మరియు వెరీ షాలో అంటే మనది చాలా లోతైన అవగాహన కాదు, చాలా పైన అవగాహన మనకి. కానీ భక్తి అంటే ఏమిటి, ఆ మార్గం ఏమిటి అన్నది మనకి కృష్ణుడు ఇక్కడ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో చాలా విపులంగా వర్ణిస్తారు. కాబట్టి భగవద్గీత మొత్తానికి ఈ 7వ నుంచి 12వ అధ్యాయం చాలా ముఖ్యం. ఓకే, సో అండ్ ప్రతి మార్గానికి ఒక ప్రక్రియ ఉంటుంది. మనం చెప్పినట్టుగా కర్మయోగ మార్గంలో ఏ విధంగా అతను ఆత్మసాక్షాత్కారం పొందుతాడు అంటే నిష్కామ కర్మ ద్వారా. జ్ఞానయోగ అంటే జ్ఞానాన్ని అవగాహన చేసుకొని అన్వయించుకోవడం ద్వారా. జ్ఞానం అంటే ఏ జ్ఞానము? వాట్ ఈస్ మ్యాటర్, వాట్ ఈస్ స్పిరిట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. సింపుల్ గా జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు, అంటే వాట్ ఈస్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏది స్థూలము, ఏది సూక్ష్మము, ఏది ఆత్మ, వాటి మధ్య సంబంధం ఏమిటి, వాటి మధ్య విభజన ఏమిటి. సో దా అనాలిసిస్ అనేది జ్ఞాన యోగం అనమాట, రైట్? అండ్ ధ్యాన యోగ అంటే ధ్యానం మీద, శ్వాస మీద, తద్వారా అదొక మార్గము. భక్తి యోగ మార్గం ఏమిటంటే, అంటే సాధన చెప్తున్నాను. భక్తి యోగంలో సాధన ఏంటంటే శ్రవణము, నవవిధ భక్తి, 9 మార్గాలు, 9 విధాలు. శ్రవణము, కీర్తనము, స్మరణము అతి ముఖ్యమైనవి ఆ 9 కూడా. సో ఇప్పుడు ఆ భక్తి యొక్క మార్గం గురించి మనకి ఇప్పుడు 7 నుంచి 12 అధ్యాయం చెప్తారు. వీటిల్లో కూడా మొత్తం 18 అధ్యాయాల్లో మధ్య 6 అధ్యాయాలు అతి ముఖ్యమైనవి. ఈ 6 అధ్యాయాల్లో కూడా మధ్య 2 అధ్యాయాలు అంటే 9వ అధ్యాయము, 10వ అధ్యాయము అతి ముఖ్యమైనవి. ఎందుకనేది నేను క్లాస్ మధ్యలో చెప్తాను. సో నౌ వి విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు ఏమని చెప్పారు, ఇంకొకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తా. భగవంతుడు ఏమని చెప్పారంటే మయ్యాసక్త మన పార్త అని చెప్పారు. యోగం యుంజం మజాశ్రయ అని చెప్పి. మయ్య ఆసక్త మన పార్త. మయ్య అంటే నాయందే, ఆసక్త మన అంటే నీ మనస్సుని నాయందే
లగ్నం చెయ్యి, ఆసక్తి పెంచుకోను అని చెప్పి పెడుతున్నారు అనమాట. ఆసక్తం అనాప అని చెప్పి. యోగం యుంజం మదాశ్రయ అని చెప్పి, అంటే మదాశ్రయ అంటే నా యొక్క ఆశ్రయం తీసుకో, ఏ ద్వారా? యోగ ద్వారా అని చెప్పి. యోగం యుంజన్. సో యోగ మార్గం ద్వారా, ఏ యోగ మార్గం ద్వారా? భక్తి యోగ మార్గం ద్వారా. అంటే నీ మనస్సును నాయందే లగ్నం చేసి ఈ భక్తి యోగ మార్గం ద్వారా నా ఆశ్రయాన్ని తీసుకో. తద్వారా ఏంటంటే అసంశయం సమగ్రమం. అసంశయం అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్, అంటే ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు నన్ను సమగ్రం అంటే సమగ్రంగా నన్ను తెలుసుకోగలవు. యథా జ్ఞాస్యసి అంటే నాకు ఎలా తెలుసుకోగలవు? యథా జ్ఞాస్యసి అంటే ఎటువంటి సందేహం లేకుండా నా గురించి సంపూర్ణంగా ఎలా తెలుసుకోగలవు నేను నీకు చెప్తాను. తత్శృణు. సో ఈ శ్లోకంలో అత్యంత ముఖ్యమైన పాయింట్ అంటే తత్శృణు. తత్శృణు అంటే దేర్ ఫోర్ యూ హియర్, కాబట్టి నువ్వు విను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ట్రై టు హియర్ అని చెప్పి, రైట్? సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చూడండి, మనం చెప్పినట్టుగా భక్తి యోగ మార్గం అంటే ఏంటి? అక్కడ భక్తి యోగం అనేది ఎలా ప్రారంభమవుతుంది? శ్రవణం నుంచి ప్రారంభమవుతుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇది ఫస్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అంగాలు. 9 అంగాల్లో అతి ముఖ్యమైన అంగాలు ఈ 3 అనమాట. శ్రవణము, కీర్తనము, స్మరణము. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే శ్రవణం గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నువ్వు విను అని చెప్తున్నారు. అంటే నా గురించి సంపూర్ణంగా చెప్తాను, విను అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది వాస్తవంగా సాధ్యం కాదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ యాక్చువల్లీ, బికాస్ ద లార్డ్ ఈస్ అన్లిమిటెడ్. శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, పురాణాల్లో అనంతశేష్, అనంత భగవానుడు, అతనికి అనంతశేష్ అంటే ఏంటి? అనంతమైన పడగలు ఉంటాయి అతనికి, అనంతమైన ఈ హాజరు ముఖాలు ఉంటాయి. సో అనంతశేషుడు తన అనంతమైన పడగలతో నిరంతరాయంగా భగవంతుని యొక్క వర్ణన, భగవంతుని యొక్క కీర్తన, అంటే అతని యొక్క గుణాల యొక్క కీర్తన చేస్తున్నా సరే అదేంటి అనంతకాలంగా, అనంతశేషుడు అనంతకాలంగా అనంతమైన పడగలతో భగవంతుని యొక్క అనంతమైన గుణాలను వర్ణిస్తూ ఉన్నా సరే అది ఎప్పటికీ తరగదు. అది భగవంతుని యొక్క వర్ణన అనమాట. ఇట్స్ అంటే స్పిరిచువల్ వరల్డ్ ఇస్ ఎవర్ ఎక్స్పాండింగ్. భగవంతుని యొక్క లీలలు నిత్య నూతనంగా ఉంటాయి, అవి రిపీట్ అవ్వవు అవి. సో అలాంటిది ఎలాగ భగవంతుని గురించి చెప్పగలం చెప్పండి? సో ఇట్స్ లిటరల్లీ నాట్ పాసిబుల్ టు నో కంప్లీట్లీ, రైట్? కాబట్టి చాలా మంది సో కాల్డ్ తత్వవేత్తలు, మీరు బయట చూడండి, ఫిలాసఫర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే దే సే యునో డోంట్ ట్రై టు నో అబౌట్ గాడ్. భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు, ఎందుకంటే భగవంతుని గురించి నువ్వు తెలుసుకోలేము అంటారు అనమాట. డోంట్ ట్రై టు నో బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే భగవంతుడు అంటే కొన్ని రకాల మనుషులు ఏమంటారంటే భగవంతుడు లేడు అంటారనమాట. నాస్తికత్వం. భగవంతుడు ఉంటే ఈ ప్రాబ్లం ఎందుకు, ఆ ప్రాబ్లం ఎందుకు? నిజంగా భగవంతుడే సృష్టిస్తే, భగవంతుడే ఈ లోకాన్ని సృష్టిస్తే, భగవంతుడు ఎందుకు దుఃఖాన్ని లోకంలో పెట్టాడు? ఎందుకు కొంతమంది పుట్టుకతోనే పోలియోతో పుడతారు, మళ్ళీ లేకపోతే ఏదో హ్యాండిక్యాప్డ్ గా పుడతారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎందుకు భూకంపాలు వస్తున్నాయి, ఎందుకు పేదరికం, ఎందుకు ఈ కరోనా? కాబట్టి నిజంగా సృష్టి అంటే ఈ లోకం అనేది సృష్టించబడినట్లయితే, ఈ లోకం అనేది సృష్టించబడినట్లయితే, సృష్టించేవాడు తప్పుగా సృష్టించాడు కదా, మంచిగా సృష్టిస్తాడు. కాబట్టి మరి సృష్టి మనం చూస్తే ఈ క్రియేషన్ అనేది మనం క్లియర్ గా చూడొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ దుఃఖ, ఈ సృష్టిలో చాలా దుఃఖం ఉంది. కాబట్టి 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 ఐదర్ ఈ సృష్టి అనేది భగవంతుడు సృష్టించలేదు, ఈ సృష్టి అనేది ఆటోమేటిక్ గా అయింది, బిగ్ బ్యాంగ్. కొంతమంది బిగ్ బ్యాంగ్ అంటే కొంతమంది ఛాన్స్ థియరీ అంటారు. మీరు అంటే బయట నాలెడ్జ్ వెరీ కామన్ ఫిలాసఫీ, ఛాన్స్ థియరీ. ఇట్ జస్ట్ హ్యాపెన్ బై ఛాన్స్, యాదృచ్ఛికంగా అయిందని చెప్పి. ఐదర్ భగవంతుడు ఆర్ భగవంతుడే సృష్టించాడు అంటే భగవంతుడు కిరాతకుడు, ఎందుకు? దుఃఖాన్ని ఇచ్చాడు ఈ లోపల కాబట్టి. సో దిస్ ఈస్ వన్ అండర్స్టాండింగ్. ఇది ఎవరి అండర్స్టాండింగ్? నాస్తికుల యొక్క అండర్స్టాండింగ్ అనమాట. భగవంతుడు లేడు, ఉంటే అతను కిరాతకుడు, రైట్? కావాలని చెప్పి దుఃఖాన్ని ఇచ్చాడు అని చెప్పి భగవంతుడు లేడు అంటారు. మరి ఎలా ఈ లోకం ఎలా వచ్చిందయ్యా అంటే యాదృచ్ఛికం, ఛాన్స్ థియరీ. కానీ ఆ ఛాన్స్ థియరీని కూడా ఎవడెవడ కనిపెడితే వచ్చింది. ఛాన్స్ థియరీ ఇన్ ఇట్ సెల్ఫ్ డిడ్ంట్ కమ్ బై ఛాన్స్. ఛాన్స్ థియరీ కింద ఎవరు రాశారు, ఆ సిద్ధాంతాన్ని ఎవరే సృష్టించారు అంటే ప్రొఫెసర్ ఛాన్స్ కాదు, దానికి ఒక పేరు ఉంటుంది. అది కూడా యాదృచ్ఛికంగా వచ్చిన ఒప్పుకోడు. యాదృచ్ఛికంగా నేను కనిపెట్టాను అంటాడు.
అంటే థియరీ ఆ ఛాన్స్ దీన్ని కనిపెట్టినవాడు కూడా తన పేరు వేసుకోవాలనుకుంటాడు, కానీ ఇంత పెద్ద సృష్టిని మాత్రం ఛాన్స్ గా వచ్చింది అంటారనమాట. ఇదొక రకం. అండ్ సో సో దిస్ ఇస్ వన్ కేటగిరీ ఆఫ్ ఎథియిజం, రైట్? భగవంతుడు లేడు, ఉంటే కిరాతకుడు అని చెప్పి. కానీ భగవంతుడు ఈ సృష్టిలో దుఃఖం ఉంది అంటే దాని అర్థం భగవంతుడు లేడు అని కాదు. ఈ సృష్టిలో దుఃఖం ఉంది అంటేనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. అండ్ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఈ సృష్టి దుఃఖంతో నిండి ఉంది అని చెప్పి. దుఃఖాలయం అశాశ్వతం 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, రైట్? సో 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 ఈ సృష్టి, ప్రతి సృష్టికి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ జైల్లో దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉంది అంటే ప్రభుత్వం పనిచేయట్లేదని కాదు. దుఃఖం ఉంటేనే ప్రభుత్వం పనిచేస్తుందని అర్థం. ఎందుకంటే జైలు అనేది కూడా ఉండాలి. సో భౌతిక ప్రపంచం అనేది జైలు. సో ఈ విషయాలన్నీ కూడా తెలియకపోవడం వల్ల నాస్తికులు ఒకలా మాట్లాడతారు. రెండోది ఏంటంటే ఇది ఒక రకమైన నాస్తికత్వం. రెండో నాస్తికత్వం ఏంటంటే వీళ్ళు భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు. ఎస్ యు ఆర్ ట్రూ, గాడ్ ఈస్ దేర్, కానీ యూ కెన్ నెవర్ నో అబౌట్ గాడ్. భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే భగవంతుడు అసీమితము, అతని ఈజ్ లిమిట్లెస్, అపరిమితము, అసీమితమును. కాబట్టి అతన్ని మనం తెలుసుకోలేము అని చెప్పి ఇంకొక రకమైన ఆర్గ్యుమెంట్. దే సే హౌ కెన్ యూ నో అబౌట్ గాడ్? నువ్వెలా భగవంతుని, ఫర్ ఎగ్జాంపుల్ మనం మందిరంలో కృష్ణుని, రాధాకృష్ణుని పూజిస్తూ ఉంటాము, మందిరాలు కడుతూ ఉంటాం, అవునా కదా? సో వీళ్ళు ఏమంటారంటే భగవంతునికి మ్యాన్ హ్యాస్ మేడ్ గాడ్ ఇన్ హిస్ ఫార్మ్ అని చెప్తారు అనమాట. మనిషి అనేవాడు భగవంతుని తనలాగా తయారు చేసుకున్నాడు అని చెప్పి. అండర్స్టాండింగ్? దసే మనిషి అనేవాడు మనకి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ఒక మొహము, ఒక మూతి, ఒక ముక్కు ఉంటుంది. సో మనిషి అనేవాడు భగవంతుని తన రూపంలో చేసుకున్నాడు అని చెప్తారు అనమాట. కానీ యాక్చువల్గా భగవంతుని రూపం నీకెలా తెలుసు అంటారు, భగవంతుని యొక్క గుణాలు నీకెలా తెలుసు అంటారు, భగవంతుని యొక్క వస్త్రాలు నీకెలా తెలుసు అంటారు అనమాట. సో ఒక రకంగా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు చెప్పిన దానిలో ఒక పాయింట్ ఉంది. ఏంటా పాయింట్ అంటే వాస్తవం. భగవంతుని గురించి బద్ధజీవి తెలుసుకోలేడు, అది వాస్తవమే. సో వాళ్ళు చెప్పింది ఒక రకంగా రైటే, సగం రైట్. ఏంటా సగము? మనము అణు, భగవంతుడు విభు. విభు అంటే అన్లిమిటెడ్, అణు అంటే భగవంతుడు సముద్రం అయితే మనం అందులో ఒక నీటి బిందువు. నీటి బిందువుకి సముద్రం మొత్తాన్ని తెలుసుకునే కెపాసిటీ ఉండదు, రైట్? ఒక పక్షి, ఆకాశంలో ఎగిరే పక్షికి ఆకాశం మొత్తాన్ని తెలుసుకోలేదు, సాధ్యం కాదు అది. సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంతవరకే వాళ్ళు చెప్పింది రైట్. కానీ దాని అర్థము ఒక బద్ధజీవి తెలుసుకోలేడు కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు, నో నీడ్, నో పాయింట్. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అంటారు అనమాట. కాబట్టి అయితే అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ లివ్, నచ్చినట్టుగా బతుకని చెప్పి. అది తప్పు. అవును, భగవంతుని గురించి బద్ధజీవి తన యొక్క పరిమితమైన జ్ఞానంతో అపరిమితమైన భగవంతుని తెలుసుకోలేము. దాని అర్థము తెలుసుకోలేము. కానీ ఆ అపరిమితమైన భగవంతుడు తనకు తానుగా తన గురించి చెప్పినప్పుడు మనం తెలుసుకోగలము. సో వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ మన యొక్క స్వశక్తితో మనము భగవంతుని గురించి తెలుసుకొనలేము. కానీ భగవంతుడు తనకు తానుగా తను మనకి ఎంత తెలియజెప్పాలనుకుంటున్నాడో అంతవరకు మనము తెలుసుకోగలము. అదే శాస్త్రము. సో హౌ కెన్ యూ నో అబౌట్ గాడ్? నాట్ బై యువర్ ఓన్ మెంటల్ ఇమాజినేషన్ ఆర్ ఇంటలెక్చువల్ అనాలిసిస్. స్వయంగా దశమ స్కందంలో ఐ థింక్ 13వ అధ్యాయం 15వ వస్తుంది. బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణే అనుమానిస్తాడు, కృష్ణుని తెలుసుకోవడానికి తన సొంత బుర్ర ఉపయోగిస్తాడు. బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోతాడు అనమాట. మనకి తెలిసిన స్టోరీనే అది, బ్రహ్మ విమోహన లీల అని వస్తుంది. ఏ విధంగా బ్రహ్మదేవుడు అతనికి కృష్ణుడు బృందావనంలో లీలలు చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఒక రాక్షసుని చంపుతూ ఉంటాడు, అండ్ దేవతల పుష్పమాలలు కురిపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ బ్రహ్మదేవుడికి వస్తుంది అనమాట. ఈ విధంగా బృందావనంలో ఒక బాలుడు కృష్ణుడు అని చెప్పి. అండ్ ఒక రకంగా బ్రహ్మదేవుడికి తెలియదు కృష్ణుడు అని చెప్పి, కానీ భగవంతుని యొక్క మాయాశక్తి ద్వారా బ్రహ్మదేవుడికి అక్కడ ఉన్న వ్యక్తి స్వయంగా దేవాది దేవుడు, తన స్వయం స్వామి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోతాడు అనమాట. సో ఏమవుతుందంటే ఆ రోజు అక్కడ ఒక అగాసురుడు అని రాక్షసుడు వస్తాడు. ఈ అగాసురుడు అనే రాక్షసుడు చాలా ఫేమస్, 14 లోకాల్లో ఫేమస్ అనమాట. సో ఆ రాక్షసుడిని కృష్ణుడు అతి సునాయాసంగా చంపేస్తాడు. అగాసురుడు అంటే ఇది పైథాన్ అనేటిది కొండ చిలువ.
పెద్ద కొండ చిలువ, అది నోరెత్తి పెడితే పెద్ద గుఫల్లా ఉంటది లోపల. అందరూ లోపలికి వెళ్ళిపోతారు అండ్ తన నోరు మూసేస్తుంది. ఆ విషయానికి తను చనిపోతాడు. అందుకని కృష్ణుడు లోపలికి వెళ్ళి ఆ కొండ చిలువని చీల్చి చనిపోయిన వాళ్ళు బతికిస్తాడనమాట. వెంటనే ఆ వార్త దేవతలందరికీ వినిపిస్తుంది. దేవతలందరూ పుష్పమాలలు కురిపిస్తారు కృష్ణుడి మీద. బ్రహ్మదేవుడికి ఈ విషయం అనిపిస్తుంది. సో బ్రహ్మదేవుడు చెప్పాడు, అవునా బృందావనంలో ఈ బాలుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు నేను చూస్తానని చెప్పి బ్రహ్మదేవుడు స్వయంగా బృందావనానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఆ టైంకి ఏమవుతుంది, సో ఆఫ్టర్ దాట్ అంటే జస్ట్ బిఫోర్ లంచ్, ప్రతిరోజు భగవంతుడు లంచ్ బిఫోర్ రాక్షసుడు భగవంతుడి యొక్క యోగమాయ శక్తి ద్వారా ఆ టైంకి అక్కడ ఒక రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు కృష్ణుడు వధిస్తాడు. తర్వాత కృష్ణుడు భోజనానికి కూర్చుంటాడు. అండ్ భోజనానికి కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, అందరూ కృష్ణుడు కేంద్రంగా ఉంటారు. అందరూ చుట్టూరా కృష్ణుడితో దే మేక్ సర్కిల్స్. సో కృష్ణుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకొస్తారు. సో దే ఆర్ షేరింగ్. అండ్ కృష్ణుడు చూడండి, దేవుడు అనగానే మనకి పెద్ద సింహాసనం ఉండాలి, అందరూ చామలు ఊగుతుంటారు అండ్ ఆరతరిస్తూ ఉంటారు, పాదాలు మొక్కుతూ ఉంటారు. సో ఇది చాలా అవగాహన. కానీ భగవంతుడు కృష్ణ మోస్ట్ లవింగ్. సో తన యొక్క శుద్ధ భక్తులు వాళ్ళు కూడా, ఆ గోప బాలకులు కూడా భగవంతుని యొక్క ఎన్ని కోట్ల జన్మలు భక్తి చేసినప్పుడు ఆ స్థాయికి చేరుకోగలుగుతారు అనమాట. సో వాళ్ళు కృష్ణుడిని దేవుడి కింద పూజించరు, తమ తోటి స్నేహితుడి కింద పరిగణిస్తారు. దట్ ఇస్ ద హైయెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ భక్తి. అది చాలా హై లెవెల్ కాన్సెప్ట్. కృష్ణుడు వారి ప్లేట్లో కూడా భోజనం తింటూ ఉంటాడు, వాళ్ళు కృష్ణుడి ప్లేట్లో భోజనం తింటూ ఉంటారు. కానీ కృష్ణుడు మజ్జిగ అడుగుతాడు అనమాట. సో మజ్జిగ అడిగితే అక్కడ ఆ పిల్లవాడు ఇక్కడ ఎవడు మొత్తం తనే తాగేస్తాడు, మొత్తం తాగేస్తుంటాడు, నోట్లు నిండా వేస్తాడు. కృష్ణుడు వాడి నోట్లని ఇలా కొడతాడు అనమాట, బుగ్గల్ని, మధుమంగల్. అలా తాగుతుంటాడు గుగ్గు గుగ్గు అని చెప్పి కొట్టగానే ఆ నోట్లు మొత్తం బయటకు వచ్చేస్తుంది. కృష్ణుడు దాన్ని తాగేస్తాడు అనమాట. సో బ్రహ్మదేవుడికి ఇది చూసినప్పుడు మతి తిరిగిపోతుంది అనమాట. కమాన్, ఇతడు దేవుడు అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు మనమే ఊహించుకోండి, మనం మామూలుగా విన్నామండి పాస్ట్ టైం, కమాన్, ఇది భక్తులు మరి చక్రధారి మరీ ఓవర్గా చెప్తున్నాడు, ఛాన్సే లేదు. పక్కోడు ప్లేట్లో వాడు ఎంగిల్నే మనం తినము, అలాంటి నోట్లో నుంచి తీసుకో తింటామా? ఎవడే చేస్తాడా? ఒక బయట అడుగుకునే భిక్షగాడు కూడా మనం తింటున్న దాంట్లో ముద్దు పెడితే తినడం, డబ్బులు అడుగుతాడు, లేకపోతే కొత్తది ఇవ్వాలి తప్ప మన ప్లేట్లో పెట్టం. ప్లేట్లోందే పెట్టం, నోట్లోంచి పెడతామా? అలాగే కృష్ణుడు వాడు తాత నోట్లోంచి తీసుకొని ఆ నోట్లోంచి తన నోట్లో తీసుకున్నాడు. సో ఇది మనలాంటి వాళ్ళకే ఇది డైజెస్ట్ కావదు, ఒక సామాన్యుడు ఎలా చేయడు. అలాంటిది నిజంగా దేవాది దేవుడు అంటే ఎలా ఉండాలి? ఫర్ బ్రహ్మ ఇట్ ఇస్ టూ మచ్. మనకు కూడా అది మామూలుగా ఆలోచిస్తే టూ మచ్ అనిపిస్తుంది. నిజంగా ఇది మరి అంటే హైపర్బోలిక్ అంటే అతిశయోక్తి అనిపిస్తుంది. సో బ్రహ్మదేవుడు అనిపించింది, కమాన్, ఇతను దేవుడే ఛాన్స్ లేదు. ఓకే, మేబీ ఒక దేవత ఏదో అయి ఉంటారు, లేకపోతే ఒక డెమిగాడ్ అయి ఉండొచ్చు, కానీ భగవంతుడు అయ్యే ఛాన్స్ లేదని చెప్పి. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, సరే చూద్దాము కృష్ణుడు యొక్క ఎంత గొప్ప శక్తి అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, తర్వాత కృష్ణుడు వాళ్ళేంటి యాక్చువల్ గోవుల్ని గోచారానికి వదిలేస్తారు, వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అండ్ తర్వాత వెళ్ళి సాయంత్రం వేస్తే మళ్ళీ గోవుల్ని పిలుస్తారు, అన్ని గోవులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఆ రకంగా ఏమైందంటే అప్పటికి కృష్ణుడు ఇంకా దూడలు, సో కృష్ణుడు అప్పుడు యాక్చువల్ దూడలు, అప్పుడు ఇంకా కృష్ణుడు గోవుల్ని పూజించట్లేదు, గోచారం చేయట్లేదు, గోవత్స చారం చేస్తున్నారు. అంటే గోవత్సలు అంటే ఆవు దూడల్ని వాటిని మేతకు తీసుకెళ్తున్నారు. సో కృష్ణ ఫస్ట్ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆ దూడలు అన్నింటిని కిడ్నాప్ చేసేస్తాడు అనమాట, మాయం చేసేస్తాడు. కాసేపు పోయాక వీళ్ళు ఆట పాట అయిన తర్వాత సాయంత్రం అవుతుంది, వెళ్తారు. ఎక్కడ దూడలు కనిపించవు. దూడలు ఎక్కువ అడవి లోపలికి వెళ్ళవు, దగ్గరగానే మేత వేస్తూ ఉంటాయి. ఆవులు లోపలికి వెళ్తాయి. సో వాళ్ళు కనిపించు, వాళ్ళు కంగారు పడతా ఉంటారు, వెతుకుతారు, కనిపించదు, తిరిగి వస్తారు. కృష్ణ దూడలు కనిపించట్లేదు. కృష్ణుడు ఏమంటారు, నో ప్రాబ్లం, మీరు ఎక్కడ ఉన్నాడు, నేను వెళ్ళి చూసి వస్తానంటారు అనమాట. కృష్ణుడు వెళ్ళి చూసి వస్తాడు అనమాట. అలా చూస్తారు, వెళ్తారు, కనిపించి ఎక్కడ దూడలు కనిపించవు. ఎంతటో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, అందరూ ఆ గోపాలకులను కూడా గోప బాలకులను కూడా కిడ్నాప్ చేసేస్తాడు అనమాట. సో వాట్ హ్యాపన్స్, సో దూడల్ని కూడా కిడ్నాప్ చేశారు, గోప బాలకులను కూడా కిడ్నాప్ చేస్తారు. కృష్ణుడు తిరిగి తన ప్లేస్కి వస్తాడు, వాళ్ళు ఉండరు, అక్కడ దూడలు ఉండవు, ఇక్కడ గోప బాలకులు ఉంటారు. ఇమ్మీడియట్లీ సో కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ కృష్ణుడు ఒక్క సెకండ్ ఆలోచిస్తాడు, ఓకే బ్రహ్మ ఇది నీ ప్లానా? కృష్ణుడికి అర్థమైపోతుంది. బ్రహ్మదేవుడి హృదయంలో కూడా పరమాత్ముడు కృష్ణుడే కదా. కృష్ణ ఇస్ పరమాత్మ, బ్రహ్మస్ హార్ట్.
సో కృష్ణ అండర్స్టాండ్స్, ఓకే నన్నే టెస్ట్ చేస్తున్నావా అని చెప్పి సరే మనసులో నవ్వుకుంటాడు బ్రహ్మదేవుడు. నవ్వుకొని తర్వాత కృష్ణుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళని మేఘాల్లో కాసేపు యోగ నిద్రలో పెట్టేస్తారు. యోగ నిద్ర అంటే వాళ్ళు నిద్రపోతారు కంటిన్యూస్ గా ఫర్ లాంగ్ టైం పీరియడ్స్, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అండ్ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తారు, వెంటనే తను విస్తరిస్తారనమాట. ఎలా, ఎన్ని రూపాయలు విస్తరిస్తారు, ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని దూడల రూపాలను విస్తరిస్తారు, ఎంతమంది గొప్ప బాలకులు ఉన్నారో అంతమంది గొప్ప బాలకులు విస్తరిస్తారు. చూడండి, ఒక యోగి కూడా విస్తరించగలడు. యోగి కెన్ ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్ ఇంటూ 8 ఫార్మ్స్. నిజంగా ఆ యోగ పూర్ణత్వం సాధించిన వాడికి చాలా శక్తులు ఉంటాయి. వాళ్ళకి ఇంత అంత శక్తులు కాదు. వాళ్ళు స్థూల శరీరాన్ని కూడా మ్యానిపులేట్ చేయగలరు. మ్యానిపులేట్ అంటే దాన్ని వాటితో ఆడుకోగలరు. స్థూల పదార్థాలతో, సూక్ష్మ పదార్థాలతో ఆడుకోగలరు. వాళ్ళ శరీరం నుండి తన ఆత్మ బయట తీసుకెళ్ళగలరు, మళ్ళీ లోపల తెచ్చుకోగలరు. మనం చేయలేము అవన్నీ. యోగులు అనే వాళ్ళకి సాధ్యం అది. సో వాళ్ళు స్థూల సూక్ష్మ రెండింటితో ఆడుకోగలరు వాళ్ళు. సో యోగి అనేవాడు కూడా మాక్సిమం 8 రూపాయల కింద విస్తరించగలరు. యోగి అనేవాడు ఈ కెన్ బికమ్ అనిమ లగిమ ప్రాప్తి, అంటే ఈ కెన్ బికమ్ లైటర్ దాన్ ఏ కాటన్ సీడ్, అంటే ఒక దూది కన్నా కూడా తేలిక అవ్వగలడు, బండరాయి కన్నా బరువుగా అవ్వగలడు. యోగి అనేవాడు నీటిలో కూడా నడవగలడు. యోగి అంటే అష్టాంగ యోగి నేను చెప్తుంది. ఇన్ జనరల్ గా యోగి అంటే అష్టాంగ యోగి ప్రాక్టికల్ టర్మ్స్ లో. సో వాళ్ళు చేయగలరు, వాళ్ళకు కూడా కొన్ని సిద్ధులు ఉంటాయి. కృష్ణుడు కూడా, అక్కడ కృష్ణుడు యోగి కాదు, కృష్ణుడు యోగేశ్వరుడు. యోగేశ్వరుడు అంటే హీఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ ఆల్, అంటే సమస్త యోగులకు కూడా శక్తులు అతని నుంచే వస్తాయి. సో యోగి అనేవాడు కూడా 8 రూపాలుగా విస్తరించగలడు. కానీ ప్రతి రూపం కూడా ఒకేలా పనిచేస్తుంది, అండ్ అన్ని ఒకేలా ఉంటాయి రూపాలు. కానీ కృష్ణుడు అసంఖ్యాకమైన రూపాల కింద విస్తరిస్తాడు. అండ్ ప్రతి రూపం కూడా డిట్టో, అంటే ఆ గోప బాలకులు ఎలా ఉంటారో అదే రూపంలో ఉంటాడు. ఆ దూడ ఎలా ఉండేదో అదే విధంగా ఉంటుంది. ఆ దూడ మీద మచ్చలు ఉంటాయి చూసారు, చారలు మచ్చలు వెంట్రుకలు ఆ చెవులు దూడలకి చాలా బుజ్జిగా ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎంతలా అంటే తిరిగి వాళ్ళు బృందావనం వెళ్ళినప్పుడు తమ తల్లులు కూడా గుర్తుపట్టలేకపోయారు. సో ఆవు వేరే దూడ కొలత అనేస్తుంది. సో బట్ దీస్ ఆవులు కూడా తల్లులు కూడా గుర్తుపట్టలేకపోతాయి అనమాట. అంతేకాదు, కేవలం రూపం మాత్రమే కాదు, గుణం కూడా సేమ్ గుణం విస్తరిస్తాడు. అంటే కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయి, కొన్ని స్వీట్ గా ఉంటాయి, కొన్ని మైల్డ్ గా ఉంటాయి. అర్థమైందా? సో భగవంతుడు ఆ విధంగా విస్తరిస్తాడు. అండ్ ఏమవుతుంది, బ్రహ్మదేవుడు మళ్ళీ అన్ని తిరిగి వచ్చేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళి వచ్చినప్పటికీ అతని సమయం కాలమాన ప్రకారంగా 1 సెకండ్ అయి ఉండొచ్చు, కానీ మన కాలమాన ప్రకారంగా ఏంటది భూలోకం ప్రకారం సంవత్సరం అయిపోతుంది. సో సంవత్సర కాలం పాటు కృష్ణుడే దూడల కింద, కృష్ణుడే గోప బాలకుల కింద విస్తరించి బృందావనంలో ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తాడు. ఏంటా కోరికలు? ప్రతి వ్రజవాసి కోరుకునేవాళ్ళు, ఆహా యశోదామ ఎంత అదృష్టవంతురాలు, తన సొంత పాలుని కృష్ణుడికి ఇవ్వగలుగుతుంది అని, కృష్ణుడికి అన్ని సేవలు చేయగలుగుతుంది. ఎంత అదృష్టం, మాకు అదృష్టం లేకపోయిందని చెప్పి. చూడండి, ఏ తల్లైనా కాకి పిల్ల కాకి ముద్దంటారు అనమాట. అవునా కాదా? మన పిల్లోడు ఎలా ఉన్నా సరే మనకి మన పిల్లోడే రుచి, బయట పిల్లడి కన్నా కూడా. కానీ బృందావనంలో వాళ్ళు ఎంత లెవెల్ అంటే, వాళ్ళు తమ పిల్లల మీద ప్రేమ తక్కువ కాదు, కానీ కృష్ణుడి మీద తన సొంత పిల్ల కన్నా ఎక్కువ ప్రేమ. సో దేవర్ ఫీలింగ్, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను ఎప్పుడు నా స్థలాన్ని కృష్ణుడికి, నా పాలన కృష్ణుడికి ఇవ్వగలను. సో దేవర్ లైక్ ఆల్వేస్ డిజైరింగ్ లైక్ దాట్, కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడు వండి పెట్టాలని చెప్పి అవకాశం ఉంది. కృష్ణుడు అందరి కోరికలు తీరుస్తాడు. ఏ విధంగా తీరుస్తాడు? తనకు తానుగా వాళ్ళ పిల్లలుగా. ప్రతి గోవు కూడా కృష్ణుడు చూడగానే పాలు విడిచేది, వాళ్ళు కూడా వాత్సల్య భావం. ప్రతి గోవుకి కృష్ణుడు నా పాలతో ఎప్పుడు తాగుతాడు అని చెప్పి. అంటే దిస్ ఈస్ బృందావనం. యాక్చువల్ గా భౌతిక ప్రపంచంలో బృందావనం ఏంటి? స్వయంగా పైన గోలోకంలో బృందావనం రెప్లికా, దాని రెప్లికానే గోకులంలో, ఈ లోకంలో బృందావనం కూడా. అంటే బృందావనంలో ప్రతి ఒక్కరూ క్రాంతి బిందువు కృష్ణుడు. ప్రతి ఒక్కరూ తమకి ఉన్న ప్రతి దాన్ని కృష్ణుడికే వినియోగించాలనుకుంటారు. ఒక చెట్టు అనేది కూడా గాలి వీస్తుంది, ఎందుకు వీస్తుంది? ఓ కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి. ఒక వెదురు కూడా వంగుతుంది, దేనికోసం వంగుతుంది? కృష్ణుడికి నా వెదురు నుంచి వేణు తయారవ్వాలని చెప్పి. ఒక చెట్టు కూడా, మామిడి చెట్టు కూడా వంగుతుంది, దేనికోసం? ఆ పండుని కృష్ణుడికి ఇస్తుంది, పువ్వు కృష్ణుడికి. ప్రతిది కూడా, ఒక నది అనేది కూడా తన పాయలు కూడా కృష్ణుడి వైపు తీసుకెళ్తుంది, కృష్ణుడి పాదాలను తడగాలని చెప్పి. సో ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, బృందావనంలో ఉన్న
ప్రతిది కూడా కాన్షియస్ చేతన ఉంటుంది. భౌతిక ప్రపంచంలో రాళ్ళకి రప్పలకి ప్రాణం ఉండదు. ఆధ్యాత్మిక ప్రపంచం వాటికి కూడా చేతన ఉంటుంది. ప్రతిది కూడా దేని కూడా కృష్ణుడికి ఏ విధంగా ఆనందం, కృష్ణుడి కోసమే వాళ్ళ అస్తిత్వము. అది దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు బీ ఇన్ గాడ్ హెడ్. కాబట్టి ఈ లోకంలో కూడా మనము ఏదో మన దైనందిన జీవితంలో భక్తి కూడా ఒక భాగం అని కాదు. కృష్ణుడే సర్వస్వము, అతని కోసమే నా ఉనికి, అతని కోసమే అస్తిత్వము. అతని సేవకు దూరమైనప్పుడు నా అస్తిత్వానికి విలువ లేదు. దిస్ ఈస్ ప్యూర్ డివోటీ కాన్షియస్నెస్. శుద్ధ భక్తుడు ఈ విధంగా ఆలోచిస్తాడు. సో వ్రజ్ వృందావన్ ఎవ్రీ వన్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ కృష్ణ. సో ప్రతి గోవు కూడా కృష్ణుడి పాలు ఇవ్వాలని కోరుకునేది. సో ఆ విధంగా కృష్ణుడు ఏం చేస్తారు, సంవత్సర కాలం పాటు వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళ కోరికలు తీరుస్తారనమాట. అండ్ బ్రహ్మదేవుడు తిరిగి వస్తాడు. బ్రహ్మదేవుడు తిరిగి వచ్చినప్పుడు చూస్తాడు, ఏంటది, షాక్ అవుతాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్ అది అనుకుంటాడు, కృష్ణుడు కంగారు పడుతున్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు, తలకొక్కుంటూ ఉంటాడు అని చెప్పి. ఏమీ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్. బ్రహ్మదేవుడు డౌట్ వస్తుంది, వెంటనే చూస్తాడు మేఘాల్లోకి. చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళందరూ పడుకుంటారు. అన్ని దోడ్లు పడుకుని ఉంటాయి, గొప్ప బాలకులు అందరూ పడుకుని ఉంటారు. అదేంటి అక్కడ పడుకున్నా మళ్ళీ ఇక్కడ ఎలాగ మళ్ళీ కిందకి వచ్చి వస్తారు. మళ్ళీ గొప్ప బాలకులు అందరూ ఆడుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు పిచ్చెక్కిపోద్ది. అంటే అతను ఏమంటున్నాడు, కృష్ణుడికి పిచ్చెక్కి, నేను చేసిన పనికి కృష్ణుడికి పిచ్చెక్కుతుంది అనుకున్నాడు. కానీ అతను కృష్ణుడు చేసిన పనికి అతను పిచ్చెక్కుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అటువైపు చూస్తాడు, బ్రహ్మదేవుడు వైపు చూస్తాడు అనమాట. చూసి నవ్వుతాడు అనమాట. నవ్వి ఏమవుతుంది, అతని బ్రహ్మదేవుడు కళ్ళెదురుగా ప్రతి ఒక్క గోప బాలకుడు, ప్రతి ఒక్క దూడ, గోవత్స వెంటనే చతుర్భుజ రూపం, చతుర్భుజ నారాయణ రూపంలోకి మారిపోతారు. అండ్ చతుర్భుజ నారాయణ రూపంలో మారి తర్వాత అన్ని నారాయణ రూపాలు కృష్ణుడిలో లీనమవుతాయి అన్నమాట. యు సీ, యూ విల్ నెవర్ ఫైండ్ కృష్ణుడు నారాయణలో లీనమవడం మనం ఇప్పుడు వినము. నారాయణ కృష్ణుడు లీనమవుతుంది చాలాసార్లు వింటాం మనం. అన్ని నారాయణ రూపాలు కృష్ణుడు లీనమవుతాయి. అని కృష్ణుడు బ్రహ్మదేవుడు చూస్తాడు. ఒక్కసారిగా బ్రహ్మదేవుడు చెమటలు పడతాయి. వెంటనే తన హంసవాహనం నుంచి దిగి కృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. తన యొక్క 4 తలలతో నేలకు ఆనుస్తాడు అన్నమాట. కృష్ణుడు పాదాల ముందు పెడతారు. పెట్టి తర్వాత క్షమాపణ అడుగుతాడు. చూడండి, బ్రహ్మదేవుడి శరీరం అన్నాటి శరీరం కాదు. మన శరీరం దేనితో తయారవుతుంది, పంచమహాభూతాలతో తయారవుతుంది. ప్లస్ ఈ సబ్స్టెన్స్ ఏంటి, చర్మము, మాంసము, రక్తము, ఇలాగేనో మ్యూకస్, బ్లడ్. సో ఇవన్నీ నాస్టీ సబ్స్టెన్స్ అనమాట. కానీ బ్రహ్మదేవుడు శరీరం మొత్తము ఒకే పదార్థంతో తయారవుతుంది. ఏంటా పదార్థము, ఇంటెలిజెన్స్, బుద్ధి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మైనపు బొమ్మ అంటాము. చూడడానికి బొమ్మలా ఉంటుంది, కానీ లోపల మొత్తం ఏ మెటీరియల్, ఒకే మెటీరియల్. ఏంటది, మైనం. సిమిలర్ గా ఒక బొమ్మ, ఇప్పుడు శ్రీ విగ్రహ దేంతో తయారు చేయబడింది, రాయితోని. సో మొత్తం లోపల పడి మొత్తం రాయినే. అంటే అది రాయి అంటే ఏంటది, ఎర్త్ ఎలిమెంట్, భూమి అనే ఎలిమెంట్ అనమాట. సో పంచమహాభూతాలు. సిమిలర్ గా 3 సూక్ష్మభూతాలు, మన, బుద్ధి, అహంకారం మనం వింటాం కదా. సో బ్రహ్మదేవుడి శరీరం 100% యాజ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనకి ఎంత గుజ్జు ఉంటుంది ఇంటెలిజెన్స్. దీనికి మనం ఏమనుకుంటాము, మనం భగవంతుడు తెలుసుకోగలము, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, అలా చేశాడు కాబట్టి భగవంతుడు లేడు. యూ థింక్ యూ క్యాన్ జడ్జ్ ద లార్డ్. సో బ్రహ్మదేవుడు సంపూర్ణ శరీరము బుద్ధితో తయారు చేయబడి ఉంది. ఒక తల, 4 తలలు. ఈ లోకంలో ప్రతి ఒక్కడి యొక్క మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, బ్రహ్మదేవుడి నుంచి వస్తుంది. బ్రహ్మదేవుడే ద్వారానే, అతను 2వ విధాత. అతను విధాత అంటే సృష్టికర్త, ద్వితీయ సృష్టికర్త. ప్రథమ సృష్టికర్త భగవంతుడు విష్ణువు, ద్వితీయ సృష్టికర్త బ్రహ్మదేవుడు, రైట్. అండ్ ముఖ్యంగా ఈ 84 లక్షల జీవరాశులు అవన్నీ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ప్రతి ఒక్కరి బుద్ధి బ్రహ్మదేవుడు ఇచ్చిందే. సో మనందరి బుద్ధికి ఆద్యము బ్రహ్మదేవుడు. అతని శరీరం సంపూర్ణంగా బుద్ధితో తయారు చేయబడింది. అలాంటి శరీరము, అలాంటి బ్రహ్మదేవుడు భగవంతుని అర్థం చేసుకోలేకపోయాడు. తన సొంత స్వశక్తితో తన సొంత మేధస్సుతో భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు, అర్థం చేసుకోలేకపోయాడు. సో దిస్ ఇస్ ద కేస్ విత్ బ్రహ్మాజీ. బ్రహ్మదేవుడి విషయంలో ఇదైతే మనలాంటి ఒక సగటు అల్ప, ఈ రోజు మనం విన్న క్లాసు సాయంత్రానికి గుర్తుకుండదు, రేపటి గుర్తుకుండదు. మనలాంటి అల్ప మేధస్సులు మనము భగవంతుని మన యొక్క సొంత బుద్ధితో, స్వశక్తితో అర్థం చేసుకొని ప్రయత్నించి అండ్ మన కంక్లూజన్కి వస్తాం. ఏమని, ఇలాగెందుకు చేశాడు, ఎందుకు గోపికలతో నృత్యం చేశాడు. అవును, మరి నువ్వు చెప్తేగా భగవంతుడు తెలియదు, నువ్వు ఎప్పుడు చెప్తావని వెయిట్ చేస్తా ఉన్నాడు భగవంతుడు. నువ్వు చెప్పాలి మనకి ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి. సో ఎంత దారుణం అంటే, సో వీ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో కొంతమంది ఏమంటారు, అందుకనే భగవంతుని అర్థం చేసుకోలేము మన మేధస్సుతో అంటారు. నిజమే. కాబట్టి సొంత మేధస్సుతో అర్థం చేసుకుని ప్రయత్నించొద్దు.
కానీ మేధస్సును ఉపయోగించకూడదని ఉపయోగించాలి. మేధస్సు అనేది ఉన్నదే భగవంతుని తెలుసుకోవడానికి అసలు. సో మేధస్సుని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? భగవంతుడు తనకు తానుగా మనకి ఎంత అవసరమో అని చెప్తాడు. ఆ చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి మనం మేధస్సును ఉపయోగించాలి. దట్ మీన్స్ ఇట్స్ నాట్ దట్ ఇంటెలిజెన్స్ హస్ నో ప్లేస్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్ హస్ టు బి యూస్డ్. బుద్ధిని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి, సాధువులు చేయడానికి, దానికి ఉపయోగించాలి బుద్ధిని. అంతే తప్ప నాకు శాస్త్రం వద్దు, నాకు సాధువులు అవసరం లేదు, నేను సొంతంగా భగవంతుని తెలుసుకుంటాను, నా యొక్క సొంత అవగాహన తెలుసుకుంటాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. రైట్. ఒకసారి శ్రీల ప్రభుపాద క్లాస్ చెప్తూ ఉంటారు. ఏమని చెప్తుంటారంటే, ఏ విధంగా మనందరం కూడా కోతుల నుంచి రాలేదు. ఈ వాజ్ రెఫ్యూటింగ్ డార్విన్ థియరీ. డార్విన్ సేస్ ఇన్ ఎవల్యూషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అంటే మనుషులు అనేవాళ్ళు కోతుల నుంచి వచ్చే యాప్స్ అని చెప్పి. ప్రభుపాద సెడ్ నో నో నో. ఎవరు అంటారన్నమాట, బట్ స్వామీజీ డార్విన్ టోల్డ్, డార్విన్ చెప్పాడు మనము కోతుల నుంచి వచ్చామని చెప్పి. ప్రభుపాద అంటారు మన పూర్వీకులు కోతుల నుంచి వచ్చారు అని చెప్పి. ప్రభుపాద అంటారు మేబీ డార్విన్ పూర్వీకులు కోతుల నుంచి వచ్చారేమో, మన పూర్వీకులు అయితే మాత్రం కోతులు కాదు. వాళ్ళందరూ ఎవరు? సప్తర్షులు, ఋషులు, గొప్ప మహామహర్షులు. మన గోత్రం అంటే ఏంటి చెప్పండి? గోత్రం అంటే ఏంటి? మన పూర్వీకులు కదా, దే ఆర్ ద ఒరిజినేటర్స్. సో మనము సప్తర్షులు వచ్చాము, మనువు నుంచి వచ్చామని చెప్పి ప్రభుపాద చెప్తారు అనమాట. అప్పుడు ఇంకో చెప్తారు, బట్ ప్రభుపాద సైంటిస్ట్ సేస్ లైక్ దిస్, ఇలా ఇలా అంటున్నారని చెప్తారు. ప్రభుపాద సేస్ ఆల్ ద బెస్ట్ అంటారు అనమాట. సరే, మీరు రోజుకు ఒక మాట మార్చే బద్ధ జీవులని సైంటిస్టుల మాట వినండి, మేము శాశ్వతమైన శ్రీకృష్ణ భగవాన్ మాట వింటాము. ఇట్స్ అప్ టు యూ. యూ వాంట్ హియర్ కృష్ణ అండ్ యూ వాంట్ హియర్ సైంటిస్ట్, ఇట్స్ అప్ టు యూ అని ప్రభుపాద చెప్తారు అనమాట. ఏం ఫోర్స్ చేయరు. వీఆర్ హ్యాపీ, మేము కృష్ణుడు చెప్పింది పాటిస్తాము, వీఆర్ హ్యాపీ విత్ దట్, యూ గో హెడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అని చెప్పి. రైట్. సో ఈరోజు చెప్తారు వాళ్ళు ఏమని, మనం ఎందుకు ఈ సృష్టి ఎలా వచ్చింది? బిగ్ బ్యాంగ్. ప్రాణం ఎలా వచ్చింది? డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఈ సృష్టి యొక్క ఉద్దేశం అంటే మనం ఎలా వచ్చాము? కోతుల నుంచి. సో మనం చేయాల్సింది ఏంటి? కోతులు ఎలాగా, కోతులు బతుకు అర్థమే ఉండదు. ఈ డ్రింక్ అండ్ బి మెర్రీ, కనిపించిన దాంతో సెక్స్ చెయ్యి, ఇటు తిరుగుతూ ఉండు, పడుకో, చచ్చిపోక రోజు, అంతే. మనం కూడా అంతే. సో సో నీ జీవితం మొత్తాన్ని అలాగే గడిపేస్తావు. తర్వాత నీ చివరి క్షణాల్లో, చివరి రోజుల్లో చెప్తావు, సైన్స్ చెప్తుంది అనమాట, ఓ ఇప్పుడే కొత్త ప్రకటన, మేము కనుక్కున్నాము, మనం కోతుల నుంచి రాలేదు. అవునా? ఆ థియరీస్ మారుతూనే ఉంటాయి. మనం హిస్టరీ చదివినట్లయితే థియరీస్ కెప్ట్ ఆన్ చేంజింగ్. మన కోతుల నుంచి రాలేదు, యాక్చువల్ గా మనము వీఆర్ స్పిరిట్ సోర్స్, వెరీ ప్రూవెన్, సైన్స్ చెప్తుంది రేపొద్దున. అప్పుడు నీ బతుకంతా వేసేట లెక్క కదా. రేపొద్దున ఎవరైనా దగ్గరికి వెళ్తావు, ఏమని చెప్తావు? సారీ, తప్పు నాది కాదు, నా టీచర్ది, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు కాబట్టి అలా చేస్తానని చెప్తావా? దేశే దాన్ని బట్టి శాస్త్రం ఎందుకు వెళ్ళలేదు అని చెప్తారు. ఏం సమాధానం చెప్తాం మనము? సో ద పాయింట్ ఇస్ ఓకే, భౌతికమైన జ్ఞానం వరకు మనము వీ కెన్ యాక్సెప్ట్, కానీ ఆత్మతత్వానికి సంబంధించిన జ్ఞానం వచ్చినప్పటికీ మన ప్రామాణికం ఏమై ఉండాలి? శబ్ద ప్రమాణం అంటే హియరింగ్ ఫ్రమ్ ఏ బోనఫైడ్ అథారిటీ, అంటే ఒక ప్రామాణికమైన ఆచార్యుల నుంచి, భగవంతుడి నుంచి తెలుసుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మార్గం. దిస్ ఇస్ ద ఓన్లీ వే. అంతెందుకు, ఈవెన్ శబ్ద అంటే వేరే వాళ్ళు వింటున్నాం, కానీ ఆ చెప్పేవాడు కూడా ఎలా చెప్తున్నాడు అది కూడా ఇంపార్టెంట్. అంటే శాస్త్రము, గురువులు శాస్త్రం ఆధారంగా చెప్తున్నారా, తన మనోకల్పాన్ని చెప్తున్నారా, అది కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. బికాస్ దేర్ ఆర్ సో మెనీ గురుస్. అందరూ శాస్త్రం చెప్తున్నారని కాదు, చాలా మంది జనాలకి ఏది ఇష్టమో అదే చెప్పడానికి ఇష్టపడతారు. న్యాచురల్ దే హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, కానీ వారు చెప్తుందన్న ఏం ప్రామాణికం లేదు, అండ్ శాస్త్రం నుంచి కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే అందాన్ని యస్య అందా యథాందే ఉపగీయమానం తేపు సపస మృతాంని బద్ద అంటారు. అంటే ఒక బ్లైండ్ మ్యాన్, సరే మనం ఫాలో అవుతున్నాం ఒకరిని, మన అందులం, సరే మన అందులం కాబట్టి వేరే వాడికి జ్ఞానం ఉంది అని చెప్పి వాడిని ఫాలో అవుతున్నాం, వాడు ఎలా చెప్తారో వెళ్తున్నాం. కానీ వాడు కూడా అందులో అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడు కూడా గోతులో పడతాడు, వాడితో అందరూ కూడా గోతులో పడతారు. కాబట్టి మనం ఎవరి నుంచి వింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. సో వెన్ యు సే తత్ శృణు, భగవంతుడు ఏమంటున్నా, నేను చెప్తున్నాను నువ్వు విను అని చెప్పి. తద్వారా ఏమవుతుంది? అసంశయం సమగ్రమే కదా, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. అసంశయం అంటే అన్ని
నిస్సందేహంగా సమస్తము యథా జ్ఞాససి, సమగ్రంగా నన్ను తెలుసుకోగలవు వితౌట్ ఎనీ డౌట్. ఎలా తెలుసుకోగలము? బై శాస్త్ర. అదర్వైజ్ ఎప్పటికీ కూడా నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ కార్. ఎలా తెలుస్తుంది డైరెక్షన్? జీపీఎస్ ఒకటి తెలుస్తుంది, లేకపోతే గవర్నమెంట్ రోడ్డు పెడుతుంది. హైదరాబాద్ 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు బోర్డులు ఉంటాయి, అలాగా రాళ్ళు ఉంటాయి. ప్రామాణికం అది. ఎవరు చెప్పారు? ప్రభుత్వం పెట్టింది అవి. న్యాచురల్ ఇట్ ఇస్ అథారిటీ. సో నీకు అది కనిపిస్తున్నప్పుడు దర్జాగా 100 కిలోమీటర్లకి వెళ్తావు, కానీ అవి ఏమి లేవు, ఏ బోర్డులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ గల్లీస్లో ఏ బోర్డు లేదు అండ్ జీపీఎస్ లేదు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్స్, అంతమంది గూగుల్ మ్యాప్స్ లేవు కదా, అవేమీ లేదు. అప్పుడు నువ్వు ఎలా వెళ్తా చెప్పి వెళ్ళగలవా నువ్వు? ప్రతి 5 నిమిషాలు ఇటు చూస్తూ ఉంటావు, వీళ్ళతో ఆన్ అడుగుతూ ఉంటావు. యూఆర్ నాట్ ష్యూర్. వెన్ యూ డోంట్ నో వాట్ ఇస్ ద రూట్, యూఆర్ నాట్ ష్యూర్. బట్ వెన్ యూ నో, నిశ్చింతగా వెళ్ళొచ్చు. అవునా కాదా? కాబట్టి శబ్ద ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి శబ్ద అనేది మాత్రమే మార్గము. భగవంతుడు ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే శబ్ద ప్రమాణం. ఎవరి నుంచి వినాలి? భగవంతుడి నుంచి వినాలి. అండ్ భగవంతుని చెప్తుంది యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేసే భక్తుల నుంచి మాత్రమే వినాలి అనమాట. కాబట్టి అలా విన్నప్పుడు ఏమవుతుంది? అలా విన్నప్పుడు మొత్తము భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మిగతా మార్గాల్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్ఫర్మేషన్, కర్మయోగలో భగవంతుని జ్ఞానానికి సంబంధించిన వర్ణన ఉండదు. వాళ్ళేంటి, సరే నేను ఐఎమ్ అంశ, ఇట్స్ మై డ్యూటీ. నా యొక్క ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యాజ్ డిస్కస్, ఓకే నేను వర్ణాశ్రమ తప్పక ఇది నా బాధ్యత, నేను నా బాధ్యతని భగవంతుని సేవ రూపంలో అనాసక్తంగా ఫలాపేక్ష లేకుండా చేస్తాను. ఇది కర్మయోగ. అంతకుమించి దట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్. అది నీ హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది, రైట్? అవుతుంది వాస్తవంగానే. బట్ దెన్ భగవంతునికి సంబంధించిన విజ్ఞానం అనేది అంత కర్మయోగం అంత ఎక్కువ ఉండదు. కాబట్టి కర్మయోగ సిద్ధాంతంలో శ్రవణం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అన్నిటికీ ఇంపార్టెంటే. కానీ భక్తి యోగ మార్గం విషయంకి వచ్చేసరికి శ్రవణం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. చాలా సార్లు అంటారు భక్తి అంటే మన దృష్టిలో పూజలు పునస్కారాలు, భగవంతుని ముందు కళ్ళకి నీళ్ళు రావడాలు, ఏదో పూనకాలు ఆడాలి, చాలా సార్లు గొప్ప భక్తులు అనుకుంటారు అనమాట. కానీ శాస్త్రం ఆధారంగా భక్తి అంటే ఏంటి? భక్తి అనేది ఎలా ఉంటుంది? శ్రవణం ద్వారా ప్రారంభమవుతుంది. భక్తి అంటే శ్రవణం కాదు, భక్తి అనేది ప్రారంభం శ్రవణం నుంచి అవుతుంది. నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, స్మరణం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. 9. ఈ 9లో కూడా మనందరూ సాధనా భక్తులం కాబట్టి మన స్థాయిలో ఈ 3 అత్యంత ముఖ్యమైనవి. ఏంటంటే శ్రవణము, కీర్తనము, స్మరణము. సో భక్తి అనేది ఎలా ప్రారంభమవుతుంది? శ్రవణం నుంచి ప్రారంభమవుతుంది. శ్రవణం అంటే వినడము. శ్రవణం నుంచి ప్రారంభమవుతుంది. శ్రవణం ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ కీర్తన ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఈ 9 అంగాల్లో కూడా అత్యంత ముఖ్యమైన అంగం ఏమిటి? కీర్తనము. అతి ముఖ్యమైనది కీర్తనము, కానీ అతి ప్రారంభం మాత్రం శ్రవణం. శ్రవణం లేకుండా కీర్తనం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. శ్రవణం చేస్తేనే నీకు తెలుస్తుంది ఏంటి అని తెలుస్తుంది. శ్రవణం అనేది బిగినింగ్, అంటే మోస్ట్ ఎసెన్షియల్. సరే, సింపుల్ చెప్పాలంటే మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ భక్తి ఇస్ శ్రవణం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కీర్తనం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డివోషన్. సో భక్తి మార్గం అంటేనే శ్రవణము, కీర్తనము, స్మరణం, అంతే. సో ప్రభుజీ అదేంటి భక్తి అంటే సేవ అని చెప్పారు, కృష్ణుడు ప్రేమించడం అని చెప్పారు, తర్వాత నిరంతరం కృష్ణుడి మీద ధ్యానించడం చెప్పారు. కానీ ఇప్పుడు శ్రవణం, కీర్తనం అంటున్నారు. అదేలా ప్రభుజీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించింది, చూడండి, శ్రవణము పర్ఫెక్ట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ ఫాలో అయిపోతాయి. ఆటోమేటిక్ శ్రవణం చేసినప్పుడు స్వాభావికంగా ఏమవుతుంది? సో ప్రభుపాద గారు భాష్యంలో అదే చెప్పారు. ఏమని చెప్పారంటే 4 శ్లోకాలు ఇచ్చారు చూసారా మీరు, నేను చదవలేదు కావాలని చెప్పి, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను. ఏమవుతుంది అని చెప్పంటే, శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంత్వస్థ భద్రాణి విధనోతి సుహృత్ సతాం. ఏమని చెప్పారు? చూడండి, ఎప్పుడైనా సరే మన అదృష్టం బాగుండి మనకు ఒక ప్రామాణికమైన గురువు మన జీవితంలో ప్రవేశించినప్పుడు, అతని నుంచి నువ్వు వింటున్నప్పుడు ఆ కృష్ణ కథ, ఆ భగవంతునికి సంబంధించిన జ్ఞానం అనేది మన నోటి నుంచి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి అతను ఎంత ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్.
ఆ వ్యక్తికి నిజంగా భగవంతుని మీద ఎంత భక్తి ఉంటుంది అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో అతని హృదయంలో ఆ కృష్ణుడు అనేవాడు ఆ నోటు ద్వారా ఆ భక్తి అనేది అతని వాయిస్ లో మిక్స్ అవుతుంది. అది మన చెవుల ద్వారా ప్రవేశించి మన చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశిస్తుంది. మన హృదయంలో కూడా కృష్ణుడు తిష్ట వేస్తాడు అనమాట. సో దట్ ఇస్ ద ప్రాసెస్. ద కృష్ణ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఏ ప్యూర్ డివోటీ ఎంటర్స్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ఏ ఆడియన్స్ త్రూ ద వయా మీడియం ఆఫ్ శ్రవణం. అర్థమైంది కదా? శ్రవణం అనే మాధ్యమం ద్వారా, అంటే ఆ శ్రవణం అంటే వాయిస్, ఆ వాయిస్ అనే మాధ్యమం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, కరోనా ఎలా ఎక్స్పెండ్ అవుతుంది అంటారు? దే సే ఇట్స్ త్రూ ఎయిర్, అంటే బై ద టచ్. కొన్నిసార్లు సంపర్కం ద్వారా, ఫిజికల్ సంపర్కం ద్వారా, కొన్నిసార్లు గాలి ద్వారా కూడా వస్తుంది. సో అంటే నీ బాడీలో ఉన్న వైరస్ గాలిలో కలిసి ఎదుటివాడి బాడీలో ప్రవేశిస్తుంది. అదే కరోనా ఇన్ఫెక్షన్ లెటస్ సే. సిమిలర్గా ఇది కృష్ణ ఇన్ఫెక్షన్ అనమాట. శుద్ధ భక్తుల హృదయంలో ఉన్న భగవంతుడు కృష్ణుడు, ఆ కృష్ణ ప్రేమ అనేది అతడి వాయిస్ ద్వారా బయటకు వచ్చి ఎదుటి వ్యక్తి హృదయంలో తిష్ట వేస్తారు అనమాట. సో ఏమొస్తుందంటే శృణవతం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. సో ఎవరైతే ఆ శ్రవణము కీర్తనం ఎవరైతే చేస్తారో, ఎవరి ఆధ్వర్యంలో? ఒక గొప్ప భక్తుల ఆధ్వర్యంలో ఏమవుతుంది? హృదయంతస్తు అభద్రాణి, హృదయంలోని సమస్త 6 అనర్థాలు వెళ్ళిపోతాయి. ఏంటి అనర్థాలు? కామము, క్రోధము, లోభము, మోహం, మదమాత్సర్యాలు. ఈ 6 అనర్థాలు ఉంటాయి కాబట్టే, అర్థం చేసుకోండి, ఈ 6 అనర్థాలు మన హృదయంలో ఉంటాయి కాబట్టే మనకి భగవంతుని పట్ల స్వాభావికమైన ఆకర్షణ ఉండదు. అయస్కాంతము, ఇనుము అనేది ఆటోమేటిక్ గా ఒకరినొకరు ఆకర్షించుకోవాలి, కానీ కొన్నిసార్లు ఆకర్షింపబడదు. ఎందుకంటే ఇనుము తుప్పటి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? తుప్పుని మనము ఫైలింగ్ చేయాలి, అప్పుడు మళ్ళీ అయస్కాంతంగా ఆకర్షింపబడుతుంది. అదే విధంగా భక్తి అనేది ఎవడో మనకి ఇస్తే వచ్చేది కాదు. భక్తి అనేది ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉంటుంది అనమాట. అంటే నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరోయే ఉదయ్. అంటే కృష్ణ ప్రేమ అనేది ప్రతి ఒక్కరి హృదయం ఇన్బిల్ట్, అది ఇన్బిల్ట్ సిస్టమ్ లో ఇన్బిల్ట్ అయి ఉంది. అది అయితే అది స్వప్నావస్థలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎలా జాగృతం చేయాలి? స్వప్నావస్థ నుంచి శ్రవణ అది శుద్ధ చిత్త కరోయ అవుతాయి. అంటే శ్రవణ ఆది అంటే శ్రవణము, కీర్తన, స్మరణము. ఆది అంటే అదర్ థింగ్స్ అని చెప్పి, ఈ శ్రవణం, కీర్తన, స్మరణం ద్వారా ఏమవుతుంది? ఆ శుద్ధమైన చిత్త అంటే ఏంటి? కాన్షియస్నెస్. చిత్త అంటే కాన్షియస్నెస్, అంటే నీ యొక్క చేతన, ఆ కృష్ణ చైతన్యము. సో ఆ శ్రవణాది శుద్ధ చిత్త అంటే కృష్ణ చైతన్యం అన్నమాట. ఆ కృష్ణ చైతన్యం కరోయ ఉదయ్, ఆ కృష్ణ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా యూ విల్ బిహేవ్ లైక్ ఏ ప్యూర్ డివోటీ. ఏ విధంగా ఒక పిల్ల ఒక దూడ పుడుతుంది, పుట్టగానే తల్లి పొదుగు దగ్గర వెళ్ళిపోతుంది. అరే వాడికి ఎవరు నేర్పించారు? పొదుగు గురించి పాలిస్తారు ఎవరు నేర్పిస్తారు? ఇది నా తల్లిని ఎవరు నేర్పిస్తుంది? ఆ దూడకి తను ఎలా ఉంటుందో తనకే తెలియదు పుట్టిన వెంటనే. సో తను ఎలా ఉంటుంది అంటే తన మనిషి రూపమా, జంతువు రూపమా తనకే తెలియదు. అలాంటప్పుడు ఆ దూడకి మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళదు? ఆవు దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఎవరు చెప్పాడు? పొద్దు నుంచి పాలిస్తాను ఎవరు చెప్పాడు? సరే పొద్దు దగ్గర పెట్టావు, ఆ పొద్దు నుంచి పేల్చని ఎవరు చెప్పారు? ఇట్స్ ఏ ఇన్బిల్ట్ సిస్టమ్. తల్లికి పిల్లలు పుట్టినప్పుడు ఎందుకు పాలు వస్తాయి? మిగతా ఎందుకు పాలు రావు? ఆవుకు ఆ టైం ఎందుకు పాలు వస్తాయి? అది అనుకుంటే పాలు వస్తున్నాయా? ఇట్స్ ఇన్బిల్ట్ సిస్టమ్, దట్స్ ద నేచర్. సిమిలర్ గా జీవికి భగవంతుని ప్రేమించడం అనేది ఇట్స్ ఇన్బిల్ట్ సిస్టమ్. ద నేచర్ ఆఫ్ ద సోల్ ఇస్ టు లవ్ అండ్ టు సర్వ్. ప్రేమించడము, సేవించడం అనేది జీవి యొక్క స్వాభావికం, ఆత్మ యొక్క ప్రకృతి అది. కానీ ఆ ప్రకృతి దాని ఇన్స్టింక్ట్, బేసిక్ ఇన్స్టింక్ట్ అది. బద్ధావస్థలో ఒక స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ చెందడము, స్త్రీ పురుషుడి ఆకర్షణ అనేది స్వాభావికం బద్ధావస్థలో. సిమిలర్ గా శుద్ధావస్థలో జీవికి భగవంతునికి పట్ల ఆ సంబంధం స్వాభావికం, న్యాచురల్ అట్రాక్షన్. ప్రభుపాద చెప్తారు, వేర్ దేర్ ఇస్ ఎ బటర్ అండ్ ఫైర్ ఆటోమేటిక్లీ బటర్ హ్యాస్ టు మెల్ట్. అగ్గి దగ్గర బటర్ తీసుకొస్తే న్యాచురల్ గా బటర్ అనేది కరుగుతుంది. అదే విధంగా స్త్రీ పురుషులు కలిసారంటే ఆటోమేటిక్ గా కామ్ అనేది వస్తుంది బద్ధావస్థలో. ఇట్స్ న్యాచురల్ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్. ఎవడో నేర్పిస్తేనే ఆకర్షణ రాదు. ఆటవికులకు కూడా తెలుసు స్త్రీ పురుషుల మధ్య సంబంధ ఆకర్షణ అనేది. కాబట్టి అది
బద్ధవస్థలు అంటే భౌతికమైన శరీరం అవస్థలో అది స్వాభావికం. ఏ విధంగా స్వాభావికము ఎవడో చెప్తే తెలిసింది కాదు. అదే విధంగా ఆత్మస్థాయిలో జీవికి భగవంతుని పట్ల ఆ ఆకర్షణ అత్యంత స్వాభావికం. కాబట్టి కానీ ఇప్పుడు ఎందుకు అలా అవ్వట్లేదు అంటే బికాస్ ద కండిషన్డ్ ఆ త్రిగుణాలనేవి మనల్ని విడిచిపెట్టేసాయి. ఆ అజ్ఞానం అనేది హృదయాల్లో లేయర్ పేరుకుపోయింది. లేయర్స్ ఆఫ్ లేయర్స్ పేరుకుపోయింది. రైట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మర్చిపోతాం, మనం ఎవరిని కూడా మనం మర్చిపోతాం అనమాట. సో బట్ శ్రవణం చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ అజ్ఞానం అనేది పోతుంది అనమాట. ఎలా పోతుంది అంటే దాట్స్ ద థింగ్. ఎదుటి వ్యక్తి ప్యూర్ డివోటీ, రైట్. ప్రభుపాద్ ఏం చెప్పారు, సింపుల్ ఫిలాసఫీ చెప్పారు. అమెరికా అంతకుముందు ఎంతో మంది వెళ్ళారు, ఒక్కడైనా వైష్ణవుడి కింద మారాడా? బట్ ప్రభుపాద్ డిడ్ కీర్తన్, ఎంతమంది వారి యొక్క అంటే సంపూర్ణంగా భౌతిక జీవితం గడుపుతున్న వాళ్ళు, పాప జీవితం గడుపుతున్న వాళ్ళు, దే బికేమ్ ప్యూర్ డివోటీస్ ఇన్ నో టైం. శుద్ధ భక్తుల కింద మారిపోతారు, జీవితాన్ని ఇవ్వగలిగారు. అన్ని 4 చెడు అలవాట్లు వదులుకొని ధోతి కుర్తా వేసుకొని తిలక పెట్టుకొని షేవింగ్ చేసుకొని పుస్తకాలు వితరణ చేసుకుంటూ భగవంతునికి సంపూర్ణంగా తమ జీవితాన్ని భగవంతునికి అర్పించారు. అండ్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు భారతీయులందరూ నోళ్ళు నిలబెట్టారు అనమాట. అంతవరకు మేరా భారత్ మహాన్ అనేవాళ్ళు, కానీ మేరా భారత్ మహాన్ ఎందుకు మహాన్ అంటే తెలియదు. బట్ వెన్ దే సా నిజంగా మన ఫిలాసఫీ ఎంత గొప్పది, భగవంతుని నామం ఎంత గొప్పది అనేది వాళ్ళు ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎవరైనా సరే భగవంతుని యొక్క కథ, భగవంతుని కీర్తన మరి హియర్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా హృదయంలో ఉన్న అర్థాలు తొలగిపోతూ ఉంటాయి. అండ్ మనలో ఉన్న స్వప్నావస్థలో ఉన్న ఆ కృష్ణ చైతన్యం అనేది జాగృతం అయిపోతుంది అనమాట. అండ్ న్యాచురల్ గా 2-3 సార్లు మనం వెంట మొదలెడితే ఏమవుతుంది, మందిరానికి వచ్చినప్పుడు నేను కూడా కృష్ణుడు సేవ చేయాలనుకుంటున్నాను. వాడు పౌండ్ తీసుకొస్తాడు, వాడు పూలు తీసుకొస్తాడు, వాడు నేను మందిరానికి నేను ఎంతో ఆర్థికంగా సహాయం చేస్తా అంటాడు, ఇంకోటి చీపులు పట్టుకుని తుడుస్తా అంటాడు. న్యాచురల్ గా భక్తుల్ని ప్రసన్నం చేసుకోవాలి, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అనే కోరికలు పుడతాయి. ఆ కోరికలు మనకు ముందు ఉండవు, బట్ ఇట్ హ్యాపెన్స్. రీసెంట్ గా లాస్ట్ వీక్ నేను ఒకరింటికి వెళ్ళాను, ఒక ప్రోగ్రామ్ కి. సో మన గీత స్టూడెంటే, లెవెల్ 1 స్టూడెంట్, ద బ్యాచ్ 1 గీత ఫస్ట్ బ్యాచ్. సో ఆవిడ ఇప్పుడు మంచి జపం చేస్తున్నారు. సో వాళ్ళ హస్బెండ్ కూడా జపం స్టార్ట్ చేసి మన యాత్రకు వచ్చారు. దేవర్ చాంటింగ్, ఈజ్ చాంటింగ్ 3-4 రౌండ్స్. నేను అడిగాను, సరే జపం చేస్తున్నారు చాలా మంచిదండి, జపం అంటే కీర్తన, సో కీర్తన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ శ్రవణం ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. సో కానీ లెక్చర్ వింటున్నారా, క్లాసెస్ వింటున్నారా అని నేను అడిగాను అనమాట. అడిగితే వింటలేదండి అన్నాడు. ఎందుకంటే వినట్లేదు, వినండి అంటే అమ్మో భయం అండి అన్నారు. ఎందుకు భయం అండి అని అడిగాను. అమ్మో మీరు కానీ క్లాస్ చెప్పారంటే నేను కన్విన్స్ అయిపోతానండి, నేను కన్విన్స్ అయిపోతాను, నేను సీరియస్ అయిపోతాను భయం అంటే. నేను నవ్వలేక నవ్వాను అనమాట. ఫస్ట్ టైం ఇది కాంప్లిమెంటా కామెంట్ అర్థం కావట్లేదండి నాకు అని చెప్పి. అంటే మీరు క్లాస్ విన్నారంటే కన్విన్స్ అయిపోయి సీరియస్ అయిపోతానేమోనండి అని చెప్పి అన్నారు అనమాట. అంటే సో అంటే హీ డజంట్ వాంట్ టు బికమ్ వెరీ సీరియస్. అతను నేను ఇంకా భౌతిక జీవితాన్ని అనుభవించాలని కోరుకున్నాడు, నేను భక్తులు సీరియస్ అవ్వాలనుకోవట్లేదు. జపం చేస్తున్నాడు, కానీ అమ్మో మీ క్లాస్ ఉంటే నా భౌతిక కోరికలు పోతాయి, నేను సీరియస్ అయిపోతాను అని చెప్పి. అంటే ఈస్ అగ్రీయింగ్ దిస్ పాయింట్, శ్రవణం అనేది ఇంత ఇంపార్టెంట్ అని చెప్పి. కానీ ఆయన ప్రస్తుతం ఇంకా పూర్తిగా రెడీగా లేడు. సో ఐ వాజ్ వన్ వే అప్రిషియేటింగ్ హిస్ కన్విక్షన్స్. వావ్, మీకు శ్రవణం మీద ఎంత నమ్మకం అండి అని చెప్పి. అంటే క్లాస్ వింటే నా అన్ని భౌతిక కోరికలు తీరిపోయి నేను సీరియస్ అయిపోతానండి అని చెప్పి అన్నాడు ఆయన. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ వెన్ వీ హియర్ ఫ్రమ్ ద రైట్ పీపుల్, ఎవరి నుంచి వింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యము, ఏం చదువుతాం చాలా ముఖ్యం. బయట మార్కెట్లో వేల కొద్ది పుస్తకాలు ఉంటాయి భగవంతునికి సంబంధించి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అవగాహన రాస్తారు. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఎంతమంది ప్రామాణికము గురు శిష్యు అండ్ కమింగ్ ఇన్ డిసైపుల్ సెక్షన్, అప్పుడే వాటికి విలువ ఉంటుంది అనమాట. చూడండి, బుల్లెట్ లో గన్ పౌడర్ లేకపోతే ఆ బుల్లెట్ డమ్మీ బుల్లెట్స్ అనమాట, అవి ఎవరిని హాని చేయలేవు అవి. సిమిలర్ గా మనలో ఆ ప్యూరిటీ ఆఫ్ పవర్, ఆ పవర్ ఎలా వస్తుంది, ప్రామాణిక గురు శిష్య పరంపర ఉన్నప్పుడు ఆ పవర్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కళ్ళెదురుగా చూసాను, కొన్ని 100 మంది భక్తి మార్గంలోకి వచ్చారు. ఎలాగా, వాళ్ళలో చాలా మంది కలవని కూడా లేదు, జస్ట్ త్రూ దిస్ ఆన్లైన్ క్లాస్ నేను చెప్తున్నాను, వాళ్ళు వింటున్నారు, అండ్ వాళ్ళు తమ భౌతిక జీవితాన్ని పక్కన పెట్టేసి మంచి భక్తులు అయిపోయారు.
ఇది ఎలా అవుతుంది అంటే నా నుంచే రావట్లేదు ఇది. నేను నా గురువులకి పాదాలు పట్టుకొని వేలాడుతున్నాను, వాళ్ళు తమ గురువుల పాదాలు పట్టుకొని వేలాడుతున్నారు, వాళ్ళు తమ గురువుల పాదాలు. ఆ విధంగా ఇట్స్ గురు శిష్య చైన్, భగవంతుడి నుంచి వస్తుంది ఆ చైన్. సో ఆ చైన్ లో మనం కూడా భాగం అయితే ఏమవుతుంది, మన ద్వారా తయారవుతుంది. ట్యాంక్ లో వాటర్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ లో, అక్కడ నుంచి అక్కడ పైపులు వస్తున్నాయి. ఏదో ఒక పైపులు కనెక్షన్ ఉంటే నీ ద్వారా కూడా వాటర్ వస్తుంది. అంటే నీ ద్వారా కూడా ఆ స్పిరిచువల్ పవర్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మా గురువులు చెప్పినట్టుగా వాళ్ళ నియమాలను పాటిస్తే నేను ఆ పరంపరలో ఉన్నట్లు లెక్క. నేను చెప్పింది మీరు పాటిస్తే మీరు కూడా ఆ పరంపరలో ఉన్నట్లు లెక్క. అప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పినా సరే మీ మాట కూడా, మీ మాటల్లో ఆ ప్రభావం ఉంటుంది. మీ మాటలు విని కూడా ఎదుటి వ్యక్తి హృదయం పరివర్తన. ఎందుకంటే యూ వర్డ్స్ హ్యావ్ ద పవర్. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ పరంపర. వెన్ వీఆర్ ఫాలో చాంటింగ్ 16 rounds అండ్ 4 నియమాలు పాటించి ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు అతన్ని హృదయంలో మనం కొలుచుకుంటూ మనం వాళ్ళని తూచే తప్పని పాటిస్తున్నప్పుడు మన ద్వారా కూడా ఆ యొక్క మర్సీ వస్తుంది. మనం ఎంత నిబద్ధతగా నిజాయితీగా పాటిస్తే అంత మనం నుంచి ఆ మర్సీ ఫ్లో అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. శ్రీల ప్రభుపాద్ అంబరీష్ ప్రభు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంటే ఫోర్డ్ కంపెనీ ఓనర్, అంటే కార్ని ప్రపంచంలో మొదటిసారి తయారు చేసింది ఫోర్డ్ కంపెనీ. హెన్రీ ఫోర్డ్ వాళ్ళ యొక్క మనవడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అనమాట. అతను ప్రభుపాదం కావడానికి వస్తారు. ఫస్ట్ ఒక ఇండియన్ స్వామి, అంతకుముందు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే న్యాచురల్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు, కమిట్ అవ్వలేదు. ఆయన ప్రభుపాద్ లెక్చర్ ఇస్తున్నారు, అతను వెళ్ళారు. అండ్ ప్రభుపాద్ క్లాస్ మధ్యలో ఒక ప్రభుపాద్ డిస్టర్బ్ చెప్తారు. ప్రభుపాద్ హీఈస్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఇతను ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఇతను ఫోర్డ్ కంపెనీ ఓనర్ ప్రస్తుతానికి, అండ్ ఇతను హెన్రీ ఫోర్డ్ మనవడు అని చెప్పి. సో ప్రభుపాద్ క్లాస్ నడుస్తుంది, క్లాస్ అయ్యాక లాస్ట్ అడిగారు, సో యు ఆర్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్? ఎస్ స్వామీజీ. సో గ్రాండ్ సన్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్? అవును స్వామీజీ. వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నౌ? ఎక్కడున్నారు ఇప్పుడు మీ తాతగారు అని చెప్పి అడుగుతారు అనమాట. ఒకటే ప్రశ్న, తన కళ్ళల్లో చూసి చెప్తాను. అంటే ప్రభుపాద్ అతని కళ్ళలో అతని మనసులను చూసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే అతను ఈ ఒక్క మాట విన్నాడో, వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నౌ అంటే, ఆ ఒక్క పదం చాలు అందుకు అర్థమైపోయింది ప్రభుపాద్ ఏం చెప్పాలనుకుంటున్నారు. సరే, ఈ కార్లని తయారు చేసిన వాడు, మొదటిసారి తయారు చేసిన వాడు, కనిపెట్టివాడు అంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? అండ్ ఈరోజు అతడు వాట్ యు కాల్ ఇట్ యాజ్ వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నౌ, అండ్ యా, సో వేర్ ఈజ్ హీ నౌ అంటే ఆ సమాధానం బట్టి ఎక్కడ లేడు. అంటే అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏంటి తెలియదు, అగైన్ జీరో. నువ్వు ఎంత భౌతికంగా ఎంత సాధించినా ఏం లేదు. ప్రభుపాద్ ఇంత ఫిలాసఫీ చెప్పలేదు, ఒకటే అడిగారు, ఎక్కడున్నాడు నీ తండ్రి అని చెప్పి, నీ గ్రాండ్ ఫాదర్ అని చెప్పి. ఆ ఒక్క మాట అతన్ని షేక్ చేసింది, అతను ఆలోచింపు చేసింది. అదే మాట నేను కూడా చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, ఎదురు వ్యక్తి అంత ప్రభావం పొందకపోవచ్చు, ఎందుకంటే దట్ పవర్, ఆ వాక్శక్తుల పవర్ అనమాట. సో మనం సరైన వ్యక్తి నుంచి విన్నప్పుడు, ప్రామాణికమైన పరంపరలో ఉండే వ్యక్తి నుంచి విన్నప్పుడు ఆ మాటలు మనకి బుల్లెట్స్ లా దూచుకెళ్తాయి. అండ్ మన హృదయానికి బుల్లెట్ ప్రూఫ్ ఉందన్నమాట. ఏంటవి? 6 అనర్థాలు ఉన్నాయి కదా, 6 అనర్థాలు, 6 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవి. బుల్లెట్ షూట్ చేస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లోపల దూరం. సో కొంతమంది షూట్ చేస్తే 1 అనర్థాలు దూరుతుంది, 2 దూరుతాయి, 3 దూరుతాయి. 6 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దాటుకుని హృదయాన్ని తగలాలి అంటే ఆ బుల్లెట్కి ఎంత పవర్ ఉండాలి. సో హియరింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రవణం అతి ముఖ్యమైనది. ఆ శ్రవణం కూడా ఎవరి నుంచి చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది, రైట్? అందుకనే గురు శిష్య పరంపర చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఓపెన్ గా చెప్తాను, సంబడి మీరు ఎప్పుడు ఇస్కాన్ మీకు ఎందుకు మీరు గొప్ప చెప్పుకుంటారంటే, ఐ ఆమ్ నాట్ గ్రేట్, బట్ వాట్ ఐ ఫాలోయింగ్ ఇస్ గ్రేట్. నేను గొప్ప కాకపోవచ్చు, కానీ నేను పాటిస్తుంది గొప్ప, ఎందుకంటే ప్రామాణికమైన గురు శిష్య పరంపర పాటిస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి నుంచి వింటున్నప్పుడు, కొంతమంది యూట్యూబ్ లో ఈ రోజు వందల వేల లక్షల లెక్చర్స్ ఉంటాయి. సో వీ షుడ్ ఆస్క్, మనం ఒక లెక్చర్ విన్నప్పుడు మనం క్లారిటీ ఉండాలి, అది ఏ పరంపర నుంచి వచ్చింది, ఆ చెప్తున్నవాడు ఏ పరంపర ఆధారంగా చెప్తున్నారు అని చెప్పి చాలా ముఖ్యం. ఈ రోజు మేము మా జీవితాన్ని సంస్థకి ఇచ్చామంటే ఊరికనే ఇవ్వలేదు. వీఆర్ కన్విన్స్డ్, ఎస్ వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ గురుస్, దట్ ఈస్ మై ప్రభుపాద్ తన గురువుని చెప్తున్నారు. అండ్ ప్రభుపాద్ ఏం చెప్పినా సరే భగవద్గీత భాగవతం ప్రామాణికంగా చెప్పారు. జార్జ్ హ్యారిసన్ స్వయంగా ప్రభుపాద్ని కలిసినప్పుడు, జార్జ్ హ్యారిసన్ ఎవరు? బీటిల్స్ గ్రూప్ లో ముఖ్యుడు. జాన్ లెనన్ అండ్ జార్జ్ హ్యారిసన్, దే ఆర్ ద మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ ఇన్ ద ప్లానెట్. ఈ భూమి మీద మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళు ఆ టైంలో.
అంత గొప్ప వాళ్ళు వాళ్ళు ప్రభుపాదకి ఇన్స్పైర్ అయ్యారు. సో జార్జ్ హ్యారిస్ అడుగుతారు, స్వామీజీ మీరు భగవద్గీత ఇచ్చారు నాకు, కానీ చాలా మంది మార్కెట్లో వందల కొద్ది భగవద్గీతలు ఉన్నాయి, చాలా మంది నాకు చాలా ఇచ్చారు, హౌ డు ఐ నో నేను ఏ భగవద్గీత చదవాలి నాకు ఎలా తెలుస్తుంది అడిగారు. ప్రభుపాద ఒకటే చెప్పారు, భగవద్గీత కృష్ణుడు రచించాడు. ఎవరైతే కృష్ణుడి పట్ల వన్ హూ ఈస్ డివోటెడ్ టు కృష్ణ, వన్ హూ ఇస్ మ్యాడ్లీ డివోటెడ్ టు కృష్ణ, ఎవరైతే కృష్ణుడి పట్ల అమితంగా ప్రేమ పెంచుకున్నారో వారు రాసిన గీత చదువు అంటారు అనమాట. నా గీత చదువు అని చెప్పట్లేదు. సో ఇట్స్ రిటన్ బై కృష్ణ, సో డివోటీ ఆఫ్ కృష్ణస్ బుక్ యూ రీడ్ అని చెప్పి వెంటనే జార్జ్ హ్యారిసన్ స్మైల్ అండర్స్టూడ్, ఎస్ ప్రభుపాద థ్యాంక్ యూ అని చెప్పి ఆ గీతని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అతను కూడా హరే కృష్ణ భక్తులు అవుతారు అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దాట్ శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భక్తి అంటే మనకి సినిమాల్లో చూపించినట్టుగా మన పూర్వీకులు మన తాతలు రకరకాల అండర్స్టాండింగ్స్ ఉంటాయి మనకి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే శ్రవణం అత్యంత ముఖ్యము, అత్యంత ప్రథమము, కీర్తన అత్యంత ముఖ్యం. శ్రవణం ద్వారా మనం కీర్తన అనే కంక్లూషన్ రావాలి. ఆ శ్రవణం చేయకపోతే కీర్తన అనే కంక్లూషన్ రాలేము. చూడండి, నేను ఫస్ట్ టైం వృందావనం వెళ్ళినప్పుడు ఎంతో ఊహించుకున్నాను. వృందావనం అంటే కృష్ణుడు జన్మస్థానము, అంటే అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది అని చెప్పి. కానీ ఫస్ట్ టైం వృందావనం వెళ్ళినప్పుడు ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఇన్స్పైర్డ్. నాకు ఏ మాత్రం కూడా భావన కలగలేదు. మురికి కాలువలు, పందులు, ఓపెన్ డ్రైనేజ్, స్మెల్ వస్తుంది, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, దుమ్ము ధూళి. ఐ మీన్ ఐ వాజ్ లిస్ట్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ, ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నాట్ అట్ ఆల్. అంటే దీనికోసమా ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను అనిపించింది. ఇదే కృష్ణుడు తిరిగిన ప్రదేశం అని చెప్పి. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ సీయింగ్ త్రూ మై ఐస్. 10 రోజులు ఉన్నాను. ఆ తర్వాత నేను నా యొక్క గురువు నుంచి ఆ 10 రోజుల పాటు వింటూ ఉన్నాను అనమాట. అలా వింటున్నప్పుడు తర్వాత 10 రోజుల తర్వాత వృందావనం వదిలి వెళ్ళాలంటే మాకు మనసు రాలేదు మాకు. సో వై? బికాస్ దట్ ఇస్ వృందావనం. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ప్యూర్ అంటే మనము నా యొక్క భౌతిక దృష్టితో చూస్తున్నాను కాబట్టి నాకు దాని యొక్క ఇది తెలియలేదు. అది ఒక శుద్ధ భక్తుడు హృదయం ద్వారా చూస్తున్నప్పుడు అప్పుడు ఆ యొక్క బాహ్యమైన ఆ యొక్క లేయర్, ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ మెటీరియల్ కంటామినేషన్ లోపల ఉన్న ఆ స్పిరిట్ ని చూడగలుగుతాం అనమాట. సిమిలర్ గా శ్రీ విగ్రహ, మనం విగ్రహాన్ని చూస్తాము, అందరూ వస్తారు, చూస్తారు, దండ పెట్టుకుని వెళ్ళిపోతారు, దక్షిణ వేస్తారు, కొబ్బరి కొట్టి వెళ్ళిపోతారు. కానీ మనం శుద్ధ భక్తుల నుంచి మనం శ్రీ విగ్రహ గురించి విన్నప్పుడు నీకు కనిపిస్తుంది, నా ఎదురుగా ఉన్న ఈ యొక్క విగ్రహం ఎవరు? స్వయంగా దేవాది దేవుడు. విగ్రహ అంటే భగవంతుడు నా కోసము. ఎందుకంటే మేము చిత్ శక్తిని చూడలేము. చిత్ శక్తి అంటే ఏంటి? ఆధ్యాత్మిక స్వరూపాన్ని చూడలేము. కాబట్టి నా కోసం భగవంతుడు ఈ యొక్క భౌతిక పదార్థం ద్వారా, భౌతిక పదార్థం ఏంటి? అది రాయి కావచ్చు, చెక్క కావచ్చు, లేదా మెటల్ అంటే ఏమవచ్చు, ధాతువు కావచ్చు, తద్వారా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. సో ఇది భగవంతుడి యొక్క ప్రతిరూపం కాదు. ప్రతిరూపం అంటే రిప్రజెంటేషన్, ప్రతినిధి కాదు, స్వయంగా భగవంతుడే శ్రీ విగ్రహ అంటే అనే విషయాన్ని మనం సంపూర్ణ కన్విన్స్ అవుతాం. ప్లస్ మనకి తెలియకుండానే మన భగవంతుడి పట్ల ప్రేమ వస్తుంది. చాలాసార్లు అనుకుంటారు భగవంతుని ప్రేమించాలంటే భగవంతుని చూడాలి కదా ఫస్ట్ చెప్పి. అవసరం లేదు, భగవంతుని చూడాల్సిన అవసరం లేదు. భగవంతుని గురించి వింటేనే భగవంతుని పట్ల ప్రేమించగలుగుతాము. రుక్మిణి అప్పుడు రుక్మిణి 16 ఏళ్ళు. రుక్మిణికి పెళ్లి చేయాలనుకుంటారు. ఎవరికి? శిశుపాలుడికి ఇచ్చి, తన అన్నయ్య రుక్మి. అండ్ రుక్మిణి డిసైడెడ్, నేను శిశుపాలుడికి, నేను కృష్ణుడికి తప్ప ఎవరికి చెందకూడదు. అండ్ ఒకవేళ సో అదే పరిస్థితి వస్తే నా ప్రాణం విడిచిపెట్టాల్సింది చెప్పి. సో రుక్మిణి లెటర్ రాస్తుంది, బ్రాహ్మడికి పంపిస్తుంది అనమాట ద్వారకాకి. కృష్ణుడికి అందుతుంది లెటర్, చదువుతా అనమాట. ఏమని చెప్తుంది? కృష్ణ, నేను నా జీవితాన్ని నీకు అర్పించాలనుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు సర్వస్వం వేరే లేదు. ఏ విధంగా ఒక జింక అనేది సింహానికి చెందాలి తప్ప ఒక నక్కకి చెందకూడదు. సో మీరు నేను శిశుపాలుడికి చెందే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే అక్కడికక్కడ నా ప్రాణం విడిచిపెట్టేస్తానని చెప్పి. సో షీ విల్ ఆస్క్, దయచేసి నేను రేపు టెంపుల్కి వెళ్తాము, పెళ్లి రోజు నాడు మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని పెళ్లి అనమాట. ఆ మందిరంలో ఆ టైంకి వస్తాను, నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి. అంటే ఫస్ట్ కిడ్నాప్ అనేది డైరెక్ట్ గా కిడ్నాప్ కూడా కృష్ణుడితో స్టార్ట్ అయింది. సో షీ ఆస్కింగ్, కృష్ణ నన్ను కిడ్నాప్ చేసి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి. ఈ రోజుల్లో చాలా కామన్ ఇది. ఆ రోజుల్లో ఒక పెళ్లి కాని యువతి నన్ను తీసుకెళ్ళిపో, లేపుకెళ్ళిపో అంటే యూ కెన్ థింక్ అంటే లేకపోతే ఐ విల్ డై మై సెల్ఫ్ అని చెప్పి. సో అంటే ప్రతి రసాకి ఆద్యము కృష్ణుడే అంటారు కదా. సో ఈవెన్ కిడ్నాప్ రసా కూడా కృష్ణుడే ఆద్యం అనమాట. అంటే నా థింక్ అబౌట్ రుక్మిణి
ఈ రోజుల్లాగా ఆ రోజు బ్రాడ్కాస్టర్లు, టీవీలు, ఇంటర్నెట్లు, జూమ్లు అవేం లేవు. షీ హెస్ నెవర్ సీన్ కృష్ణ వన్స్. కృష్ణుణ్ణి, రుక్మిణి అప్పటికి ఒక్కసారి కూడా చూసింది లేదు. కానీ నారదముని ఎక్కడికి, ఒక భక్తుడు అనేవాడు ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుని గురించే మాట్లాడతాడు. సో నారదముని వెన్ ఎవర్ యూ వుడ్ గో టు రుక్మిణీస్ కింగ్డమ్, వెళ్ళిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వర్ణన చెప్తూ ఉండేవాళ్ళు, అండ్ రుక్మిణి వింటూ ఉండేది. అండ్ శ్రీకృష్ణుడి గురించి, అతని యొక్క లీలలు, అతని యొక్క గుణాలు, అతని యొక్క రూపము, గుణ, రూప, లీల, నామ అని చెప్తూ ఉండేది. అండ్ రుక్మిణి కేవలం అది వింటూనే కృష్ణుడి పట్ల ఎంత భక్తి సంపాదించుకుందంటే, కృష్ణుడు లేకపోతే నా జీవితం లేదు, నా ఈ జీవితము వన్ అండ్ ఓన్లీ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ. రైట్. ఐ థింక్ నేను దీని గురించి ఆల్రెడీ 4th చాప్టర్లో 4వ అధ్యాయంలో 4.9 చెప్పాను. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవైతే తత్వ అనే శ్లోకము చెప్పినప్పుడు, అప్పుడు ఏ విధంగా కృష్ణుడు రుక్మిణి మధ్య సంవాదం చెప్పాను, మీకు గుర్తుకుందో లేదో. కృష్ణుడు చెప్తాను నేను అప్పుడు. సో అంటే రుక్మిణికి అంత ప్రేమ కృష్ణుడి మీద ఎలాగంత ప్రేమ పొందింది, జస్ట్ బై హియరింగ్. సో when we just hear about Krishna, naturally you will know everything about Krishna, right? And okay, శ్లోక నెంబర్ 2 కూడా చెప్పేసి కంప్లీట్ చేస్తాను, జస్ట్ 2 minutes more. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యాజ్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అనువాదము: నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానముల్ని సంపూర్ణంగా విశదీకరించను. దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకోవలసినది ఏదియూ మిగిలి ఉండదు. జ్ఞాతవ్యం అవశిష్యతే ఏమన్నారు కృష్ణుడు? శ్లోక నెంబర్ 2. అంటే అర్జున, ఇప్పుడు నేను జ్ఞానం తేహం సవిజ్ఞానం, ఇప్పుడు నీకు జ్ఞానం అంటే ఏంటి? భగవంతుని యొక్క శక్తులు. నోట్ చేసుకోండి. జ్ఞానం మీన్స్ కృష్ణాస్ ఎనర్జీస్, అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ, అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. అండ్ విజ్ఞానం అంటే ఏంటి? భగవంతుని యొక్క హృదయము. ఇక్కడ ఆచార్యులు చెప్తారు. సో జ్ఞానం అంటే ఏంటి? భగవంతుని యొక్క శక్తులు, అంటే కృష్ణాస్ గ్రేట్నెస్. విజ్ఞానం అంటే కృష్ణాస్ స్వీట్నెస్. సో లార్డ్స్ గ్రేట్నెస్ అండ్ లార్డ్స్ స్వీట్నెస్, ఈ రెండు కూడా నేను చెప్తానని చెప్పి కృష్ణుడు అంటున్నారు అనమాట. అండ్ భగవంతుడు ఎక్కడ చెప్తున్నాడు? ఇది ఈ 6 అధ్యాయాల్లో చెప్తున్నారు. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము. ఈ 4 అధ్యాయాలు కృష్ణుడు ఏం చెప్తున్నారు? జ్ఞానం చెప్తున్నారు. జ్ఞానం అంటే భక్తి జ్ఞానం, జ్ఞానయోగ కాదు, భక్తి జ్ఞానం. అంటే తన యొక్క శక్తుల గురించి చెప్తారనమాట. ఇప్పుడు 7వ అధ్యాయం అది చెప్తున్నారు కదా, 8వ అధ్యాయం చెప్తారు, 11వ అధ్యాయం విరాట్ రూప దర్శనం అది చెప్తారు, 12వ అధ్యాయం. అండ్ విజ్ఞానం అంటే భగవంతుడు తన యొక్క హృదయ ఆవిష్కరణ చేస్తారు, 9, 10వ అధ్యాయం. అందుకనే 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్యం, మోస్ట్ కాన్ఫిడెన్షియల్, 9, 10. కాబట్టి అంటే ఈ 6 అధ్యాయాలు ముఖ్యమైనవి. 6 అధ్యాయాల్లో కూడా ఈ 2 అధ్యాయాలు అతి ముఖ్యమైనవి అనమాట. తర్వాత ఏమని చెప్తున్నారు? యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యాత్, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటావో ఏమంటున్నారు తర్వాత? జ్ఞాతవ్యం అవశిష్యతే, అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే, అంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకేం లేదు అని చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఏమనంటే, ఈ భగవద్గీత ఈ 6 అధ్యాయాలు తెలుసుకుంటే తెలుసుకోవడానికి ఇంకేం లేదు అని చెప్పేసి అనమాట. వి జస్ట్ అండర్స్టాండ్ దిస్ 6 chapters. అంటే కృష్ణ, మొన్న నేను లెవెల్ 3 చెప్పాను. అది ఏమని చెప్పానంటే, హీ ఈజ్ టు బి నోన్ ఫ్రమ్ ఆల్ ద లిటరేచర్. అంటే భగవంతుడు అనేవాడు, జ్ఞానం అనేది ఒక ప్రక్రియ అయితే, ఒక పాత అయితే, దానికి చరమాంకం భగవంతుడు. దట్ మీన్స్ ఇఫ్ యు నో గాడ్, యు నో ఎవ్రీథింగ్. భగవంతుడు అనేవాడు నీకు తెలిస్తే అన్ని తెలిసినట్టే. భగవంతుడు తెలియకపోతే నీకు ఏమి తెలియనట్లే. యూ డోంట్ నో ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ నో అని అదే అనిపించి అలా చెప్పేశారు. బోల్డ్ అని ఇప్పుడు సైన్స్, పిహెచ్డి, ఇది అది, డిగ్రీలు, ఎగ్జామ్స్ 100 ఉన్నాయి అంటే నో, నథింగ్. ఇఫ్ యూ డోంట్ నో కృష్ణ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అవన్నీ సున్నాతో సమానం. సున్నానికి విలువ ఎప్పుడు ఉంటుంది? పక్కన 1 ఉంటే విలువ ఉంటుంది. ఆ 1 లేకపోతే విలువ లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్తో మీకు మొత్తం అర్థమైపోతుంది. మన దగ్గర ఒక స్కూటర్ ఉంది. సరే, ఇప్పుడు స్కూటర్ ఎవరు వాడట్లేదు, బైక్లు. సరే, బైక్ ఉంది. బైక్ సరే, ఇప్పుడు నువ్వు ఆ బైక్ని తీసుకొని దాన్ని నువ్వు నీ జీవితం మొత్తం బైక్ మీద రీసెర్చ్ చేస్తున్నావు. ఎలాగ రీసెర్చ్ చేస్తున్నావు? ఓకే, ఈ బైక్ పైన పెయింటింగ్, ఈ పెయింటింగ్ ఉంది, ఈ కలర్ ఉంది, ఈ పెయింటింగ్ ఏ మెటీరియల్ వాడారు,
ఏ పెరాక్సైడ్ వాడారు, కెమికల్స్ తో పెయింట్ తయారవుతుంది కదా, ఏ కెమికల్ ల్యాబ్ తీసుకెళ్ళి ఈ కెమికల్ ఆ కెమికల్ మెటల్, ఈ మెటల్ ఏ మెటీరియల్, ఐరన్ ప్లస్ ఇంకే మెటీరియల్ వాడారు, లోపల ఇంజిన్ ఆయిల్, ఆ ఇంజిన్ ఆయిల్ కెమికల్ ఏంటి, అది ఎలా అవుతుంది, ఆ ఇంజిన్ ఎలా పంపింగ్ అవుతుంది, ఇలా అవుతుంది ఎలా అవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎలా వెళ్తుంది, ఆక్సిజన్ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఆల్ దీస్ థింగ్స్, నెక్స్ట్ ఆ సైలెన్సర్ ఇది అది, ఆ సీట్లో ఏ కెమికల్ తయారు చేశారు, ఏ మెటీరియల్ తయారు చేశారు, లైటింగ్ ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, పవర్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఇలాగా నువ్వు థీసిస్ రాయాలి. కానీ ఒక్క బైక్ గురించి 100 పేపర్లు రాయొచ్చు, ఎంత ఇన్ఫర్మేషన్ నువ్వు సంపాదించుకోవచ్చు. ఒక జీవిత కాలం సరిపడే, ఒక జీవిత కాలం కష్టపడినా సరే సరిపడినంత రీసెర్చ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నీకు ముందు ఉంది, ఆ బైక్ నీకు తెలియదు, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బైక్, రైట్? నీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలియన్, అంటే ఒక ఏలియన్ వచ్చింది అనుకోండి, నీకు ఆ బైక్ గురించి ఏం తెలియదు. సో ఆ బైక్ గురించి అంత రీసెర్చ్ నువ్వు చేయొచ్చు. అండ్ యూ థింక్ ఐ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, యూ మే థింక్ అదర్ పర్సన్, కానీ అవన్నీ తెలుసు, కానీ ఆ బైక్ దేంతో తయారు చేయబడింది, ఎలా తయారు చేయబడింది, ఎలా పనిచేస్తుంది అంతా ఓకే, కానీ ఆ బైక్ ఎందుకు తయారు చేయబడింది, దాని యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసుకోవడం అతి ముఖ్యమైనది. అవునా కదా? ఇఫ్ యూ ఒక జీవితకాలం మొత్తము అది ఎలాగా ఏంటి అని తెలుసుకుంటున్నావు, కానీ ఎందుకు అని తెలుసుకోవట్లేదు. ఎందుకు ఆ బైక్, ఎందుకు బైక్ అంటే దేనికోసము? రైడ్ కోసం, ఒక పాయింట్ నుంచి గమ్యానికి చేర్చడం కోసం, అది బైక్ యొక్క పర్పస్. అది నువ్వు తెలుసుకోకపోతే నీ జ్ఞానం అంతా సున్నా. అవునా కాదు? అది నువ్వు తెలుసుకున్నప్పుడు మిగతా డీటెయిల్స్, ఇప్పుడు ఆ టైర్ ఎలా తయారు చేయబడింది, ఆ కెమికల్ అంత అవసరం లేదు, ఆల్రెడీ తయారు చేయబడింది ఉంది, దాన్ని వాడుకో, అండ్ అది ఎలా పనిచేస్తుంది మాన్యువల్ ఇస్తారు, తెలుసుకో చాలు. యూ డోంట్ హ్యావ్ టు గో సో మచ్. సిమిలర్ గా ఈ మనిషి జన్మ, ఈ భౌతిక ప్రపంచ సృష్టి. సో నేను ఎందుకు పుట్టాను, ఈ సృష్టిని తయారు చేయబడింది, ఈ రెండు తెలుసుకుంటే ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి, నా జన్మకు ఉద్దేశం అంటే సార్థకత ఏమిటి, ఇది నువ్వు తెలుసుకుంటే మిగతా తెలుసుకోకపోయినా సరే, అంటే తెలుసుకోకూడదు అంటలేదు నేను ఇక్కడ, ఐఎమ్ సేయింగ్, బట్ దిస్ ఇస్ ద ఎసెన్స్, దిస్ ఇస్ వన్. దీని పక్కన సున్నాలంటే విలువ ఉంటుంది, ఈ వన్ లేనప్పుడు సున్నాలకు విలువ లేదు, అది పాయింట్. సిమిలర్ గా నేను మనిషి జన్మను పుట్టాను, దేనికోసం, జన్మ ఉద్దేశం ఏమిటి, ఆత్మ సాక్షాత్కారం పొందడము, తిరిగి భగవంతుని చేరుకోవడము, భగవంతుని ప్రేమ సంపాదించడం భక్తి మార్గం ద్వారా. ఇది తెలుసుకుంటే దిస్ ఇస్ లైక్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది లేనప్పుడు సరే ఓకే ఈ భూమి ఎలా ఉంది, ఇదంతా ఈ కెమికల్ ఏంటి, ఆ కెమికల్ ఏంటి, 100 నువ్వు మాట్లాడుకోవచ్చు, బట్ ఆల్ దట్ హ్యావ్ నో మీనింగ్ ఇన్ దెమ్సెల్వ్స్, అంటే బై దెమ్సెల్వ్స్ దే హ్యావ్ నో మీనింగ్. అండ్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పే ఉంటాను ఎగ్జాంపుల్, బట్ అగైన్ ఉంటాను దిస్ ఎగ్జాంపుల్. ఒకసారి ఒక బోట్ మ్యాన్ అండ్ సైంటిస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ఉంటాను మీకు. సైంటిస్ట్ ఒక గ్రామం, సంక్రాంతి పండుగ కదా, సంక్రాంతికి తన గ్రామానికి వెళ్ళాలనుకుంటాడు. వర్షం పడుతుంది, సంక్రాంతికి వర్షాలు పడ్డాయి కదా గట్టిగా. సో నది ఒక పడవ మాత్రమే ఉంటుంది. సో ఆ పడవ ఎక్కుతాడు అనమాట, ఆ నాయకుడు పడవ తిప్పుతూ ఉంటాడు, నది దాటాలి, నది దాటా గ్రామం వస్తుంది. సో ఆ సైంటిస్ట్ కూర్చొని తన యొక్క నోట్బుక్ మీద రాస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు దాకా బోట్ అంటాడు, షాక్ అవుతాడు అనమాట. బాబయ్య ఇదేం బాబయ్య అని చెప్పి అంటాడు అనమాట. వాడు చెప్తాడు, ఓ యు డోంట్ నో దిస్, తెలియదు అంటాడు. ఇది నోట్బుక్ అంటారయ్యా అంటారు అనమాట. నోట్బుక్ అంటే మా అబ్బాయికి నోట్బుక్ కొనిస్తే, నోట్బుక్ అంటే పెన్ పేపర్ ఉంటుంది కదా, కానీ ఇదేంటి దీని నోట్బుక్ అంటే, దీని నోట్బుక్ అంటారు, తెలియదు అంటే 50% లైఫ్ వేస్ట్ అంటాడు అనమాట. అవునా బాబయ్య, ఏం చేస్తాం బాబయ్య అంటాడు. తర్వాత కాసేపు ఎందుకే మీరు ఏం చేస్తారని అడుగుతారు అనమాట. ఆయన డాక్టర్ అంటాడు అనమాట. డాక్టర్ అంట బాబయ్య, నాకు కొంచెం నా నాడి చూడండి బాబయ్య, నాకు నీరసంగా ఉంది అంటాడు. డాక్టర్ కాదయ్యా డాక్టరేట్ అంటాడు. అంటే ఏంటంటే నీకు అర్థం కాదు, లేదు పిహెచ్డి సబ్జెక్ట్ అంటాడు అనమాట. అది కూడా తెలియదు, నీ లైఫ్ వేస్ట్, 25% ఇంకా వేస్ట్, 75% వేస్ట్ అంటాడు అనమాట. అవునా బాబయ్య, ఏం చేస్తాం, మన అమ్మని చదివించలేదు అంటాడు. తర్వాత ఎందుకు మీరు ఏం చేస్తున్నారంటే అటామిక్ ఫిజిక్స్ అంటారు అనమాట. అంటే ఏంటంటే అది కూడా తెలియదు, 90% వేస్ట్, ఏం చేస్తా అంటారు. తర్వాత అలా వర్షం పడుతూ ఉంటుంది, నది ప్రవాహం పెరుగుతూ ఉంటుంది, దారిలో ఆ బోటికి చిన్న కన్నం పడుతుంది అనమాట, వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. అడుగుతారు, బాబయ్య నీకు ఈత వచ్చా బాబయ్య అని అడుగుతారు అనమాట. స్విమ్మింగ్ అంటే అవును బాబా అంటే, నాకెందుకు స్విమ్మింగ్, నాకు అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ స్విమ్మింగ్, ఐ హ్యావ్ మనీ. అవునా బాబయ్య, అయితే నేను 100% వేస్ట్ బాబయ్య అంటాడు. ఎందుకంటే బోట్ మునిగిపోతుంది అంటారు అని అతను దూకేస్తాడు. వీడే సేవ్ అని చెప్పి ఇతను మునిగిపోతాడు అనమాట. సో ఓకే, నీ దగ్గర చాలా ఉంది మంచిదే, కానీ నువ్వు ఒక నది మధ్యలో ఉన్నప్పుడు
సో దట్ స్విమ్మింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మునిగిపోతున్న వ్యక్తికి స్విమ్మింగ్ తెలుసుకోవడం అతి ముఖ్యమైన విషయం, అవునా కాదా? అదే విధంగా మనందరం కూడా ఈ భవసాగర సముద్రంలో ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ హౌ టు క్రాస్ ద ఓషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఈ భవసాగరం ఎలా దాటాలి అని తెలుసుకోవడం అతి ముఖ్యం. అంతే తప్ప ఆ నీరు ఎలా తయారు చేయబడింది ఏంటి, యూ కెన్ డూ 100 థింగ్స్, ఓకే, బట్ వితౌట్ నోయింగ్ హౌ టు క్రాస్ యు ఆర్ ఓన్లీ ఇన్ ద స్టక్. అంటే అది ఎలా దాటాలో తెలుసుకోకుండా అక్కడే మునిగిపోయి వేరే వంట పడినప్పుడు నీకు సో కాల్డ్ జ్ఞానం అనేది అది మనకి నిజంగా అంత ఉపయోగపడదు. సో దట్ ఈస్ వాట్ కృష్ణ స్టాండింగ్. అంటే కృష్ణుడు ఇది తెలుసుకున్నాక ఇంకా నీకు తెలుసుకోవాల్సింది ఇంకేం ఉండదు అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఇది. ఎందుకంటే ఇది ఎసెన్స్. ఇది తెలుసుకున్నప్పుడు మిగతా తెలుసుకోకపోయినా సరే ఒక రకంగా నీ మనిషి జన్మాన్ని సార్థకంగా చేసుకోవడానికి అవసరమైంది సరిపోయినట్టు. అది ఇక్కడ కృష్ణుడు చెప్పిన మాట ఉద్దేశం. యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యజ్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్పారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దిస్ 7th చాప్టర్ మొత్తం కూడా కృష్ణుడు నెక్స్ట్ రేపటి నుంచి వచ్చే శ్లోకాల్లో తన యొక్క బహిరంగ శక్తి గురించి చెప్తాడు, అంతరంగ శక్తి గురించి చెప్తారు, అండ్ తను ప్రకృతితో ఏ విధంగా డీల్ చేస్తారో చెప్తారు. అంటే కృష్ణ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిస్ గ్రేట్నెస్. ఎంతవరకు కృష్ణుడు ఈ 6 అధ్యాయాల వరకు ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోలేదు. మీరు చూడండి, మొదటి అధ్యాయంలో అర్జునుడు మాట్లాడాడు, 2వ అధ్యాయం కృష్ణుడు ఆత్మతత్వం గురించి చెప్పారు, మిగతా యోగం గురించి కొంచెం చెప్పి వదిలేశారు, మైండ్ గురించి చెప్పారు. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పాడు, తన గురించి చెప్పుకోలేదు. 4వ అధ్యాయంలో అగైన్ జ్ఞానం గురించి చెప్పారు. 5వ అధ్యాయంలో కూడా కర్మయోగం చెప్పారు. 6వ అధ్యాయంలో అష్టాంగ యోగం చెప్పారు. ఇంతవరకు భగవంతుడు తన యొక్క అంతరంగ శక్తుల గురించి కానీ, బహిరంగ శక్తుల గురించి కానీ, తన యొక్క విభూతుల గురించి కానీ, భక్తి మార్గం గొప్పతనం గురించి కానీ, భక్తుల యొక్క గొప్పతనం గురించి కానీ ఇవేమీ భగవంతుడితో చెప్పలేదు. ఇక్కడ నుంచి భగవంతుడు ఇవన్నీ కూడా సంపూర్ణంగా చెప్తారు. ఓకే, సో ఐ విల్ కంక్లూడ్ ద క్లాస్ నౌ విత్ వన్ అనౌన్స్మెంట్. ఏంటంటే అందరూ శ్రద్ధగా వినండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. యు సీ, యాక్చువల్గా భగవద్గీత లెవెల్ 2లో 8వ అధ్యాయం వరకు నేను లెవెల్ 2 పెడతాను, 9వ అధ్యాయం లెవెల్ 3 పెట్టాము. అండ్ 9వ అధ్యాయం నుంచి మీకు ప్రస్తుతానికి వారానికి 2 రోజులు భగవద్గీత క్లాసులు నేర్పిస్తున్నాము. అండ్ లెవెల్ 3 వాళ్ళకి వారానికి ఒక రోజు గీతా క్లాసు, ఒక రోజు భాగవతం క్లాసు. సో భాగవతం లెవెల్ 3 స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే భాగవతం అర్థం చేసుకోవడానికి కనీస అవగాహన ఉండాలి, లేకపోతే భాగవతం అనేది ఏదో స్టోరీలా విని వదిలేయడము. ఇప్పుడు యాక్చువల్గా భాగవతం ఈజ్ కండెన్స్డ్ నెక్టర్. గీత ఎంత బాగా అర్థమైతే భాగవతాన్ని అంత బాగా మనము రిలీజ్ చేయగలము. సో 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 లెవెల్ 3లో స్టార్ట్ చేశాము. అండ్ ప్రస్తుతానికి భాగవతం మొదటి స్కందం 7 అధ్యాయాలు చెప్పామన్నమాట ఇప్పటికి. సో హౌఎవర్ మీరు కూడా ఇంకొక 3 నెలల్లో మీరు లెవెల్ 2 అయి లెవెల్ 3 ప్రవేశిస్తారు, అప్పుడు మీరు భాగవతం స్టార్ట్ చేస్తారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అగైన్ స్టార్టింగ్ ఆన్ ద స్క్రాచ్ భాగవతం అదంతా ఈజీ కాకపోవచ్చు. నా బిజీ స్కెడ్యూల్స్ ఇప్పటికే నాకు వారానికి 7 రోజులు క్లాసులు స్టక్ అయ్యాయి, వారానికి 7 రోజులు నేను బిజీ అయిపోయాను. సో ఐ వాస్ ఫీలింగ్ మీరు ఎప్పటి నుంచే భాగవతం క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. లెవెల్ 3 వాళ్ళు అటెండ్ అవుతున్నారు, యూ ఆల్సో జాయిన్ అస్. అండ్ ఐ హావ్ సీన్, నేను చూస్తున్నాను, యు ఆర్ సఫిషియంట్ నాలెడ్జబుల్. భాగవతం అర్థం చేసుకునే స్థాయిని మీరు ఆల్రెడీ చేరుకున్నారు. కాబట్టి మీరు భాగవతాన్ని నిశ్చింతగా వినొచ్చు, అండ్ అది మీకు ఔషధంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోస్ ఎక్కువ పిల్లలకి పెద్ద డోస్ ఇచ్చారనుకోండి, అది బ్యాక్ ఫైర్ అవుతుంది కొన్నిసార్లు. కానీ భాగవతాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మీరు ఆల్రెడీ చేరుకున్నారు. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. అండ్ భాగవతం మనము యూట్యూబ్లో లైవ్ చెప్తున్నాం ప్రతి బుధవారము 7:30 నుంచి 9. సో అయితే మీకు బుధవారం ఆల్రెడీ క్లాస్ నడుస్తుంది, గీతా క్లాస్, కృష్ణమయ్యి మాతాజీ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఆ క్లాస్ మంగళవారం ఉంటుంది. సో మంగళవారం నాడు గీతా క్లాస్ ఉంటుంది, బుధవారము భాగవతం ఉంటుంది, శుక్రవారం అగైన్ నేను చెప్తాను. సో ఈ విధంగా ఏమవుతుందంటే మీకు 3 క్లాసెస్ అవుతాయి. బట్ మీరు యూ విల్ నాట్ లూజ్ ద నెక్టర్. తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఈ అన్స్టేబుల్ వరల్డ్. సో భాగవతం ఈజ్ నెక్టర్. యాక్చువల్గా మీరు ఇన్నాళ్ళ నుంచి గీత వింటున్నారు, 1 ఇయర్ నుంచి, అదంతా ఒక ఎత్తు. భాగవతం ఒక 2 క్లాసులు వినండి, మీకు అర్థమవుతుంది. భాగవతం ఒక వేరే ఎత్తు. సో వెడ్నెస్డేస్ డూ జాయిన్ భాగవతం క్లాసెస్. సో ఇక్కడ నుంచి మంగళవారము శుక్రవారము గీతా క్లాసులు ఉంటాయి, మంగళవారము శుక్రవారము, బుధవారం భాగవతం ఉంటుంది. అండ్ వారానికి 3 క్లాసులు. ఒక రకంగా మీ అదృష్టం.
3 classes we are getting it, so take advantage of it. Okay, so we'll complete today's class. అయితే ఒక్కరు చేయెత్తారు రమణ్ రావు గారు. సో ఐ వాంట్ రమణ్ రావు ప్రభు టు స్పీక్. ఎస్ రమణ్ రావు ప్రభు, బాగున్నారా? అన్మ్యూట్ అవ్వండి. యుఎస్ లో ఉన్నాను, హాస్టల్లో. చలి ఎక్కువ ఉందేమో కదా? మైనస్ లో ఉన్నాను సార్. మైనస్? వీఆర్ ఇన్ 29 degrees. మైనస్ 29 ఫారెన్హీట్ అంటే -1. అండర్స్టాండ్. నేను కూడా ఉన్నానులేండి, నాకు తెలుసు డిసెంబర్ జనవరి ఎలా ఉంటుందో అమెరికా. షికాగోలో ఉండేవాళ్ళు అప్పుడు. సార్ చెప్పండి. నాది ఒక సంశయం ప్రభుజీ. నో ప్రాబ్లం, ప్లీజ్, మోస్ట్ వెల్కమ్. అది ప్రశ్న కాదు కానీ సంశయం అన్నమాట. ఏంటంటే చెప్పండి. మన జన్మ, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ప్లస్ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదంతో, సో ఇప్పుడు మనం మీరు చెప్పినట్లుగా మేము పరంపరలో వింటున్నాము, దానికి మేము చాలా అదృష్టవంతులం. మీ లాంటి సద్గురువులు మాకు దొరకటం అనేది చాలా అదృష్టం, చాలా కృతజ్ఞతలు. తర్వాత ఈ సంశయం ఏంటంటే, మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మ ఫలితంగా మనం ఇవాళ వాళ్ళు చేసిన యొక్క పుణ్యకర్మల వలన మనం ఇలా జన్మించామా, లేకపోతే మన స్వకర్మల అంటే ఈ మా జీవి యొక్క స్వకర్మల వల్ల జన్మించామా ఈ పుణ్యం దీంట్లో అనేది నాకు ఒక సంశయం అన్నమాట. తల్లిదండ్రుల యొక్క పుణ్యకర్మలు కూడా మనకి సంప్రాప్తిస్తాయా హెరిడిటరీగా? అంటే ఆ పుణ్యం కూడా మనకి దక్కుతుందా, లేకపోతే ఈ జీవి సపరేటా? అంటే నాకు పెద్ద సంశయం వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ప్రభు క్వశ్చన్ ఏంటంటే, మనము మనల్ని పెంచి పెరిగే పెద్ద అయ్యాము, తల్లిదండ్రుల యొక్క కష్టము, కృషి, వారి ఆశీర్వాదము. సో ఇది ఆయన ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు వారి అంటే మనం ఇలా ఉన్నామంటే వాళ్ళ పుణ్యకర్మ ఫలంగాను, లేకపోతే మన స్వంత కర్మ ఫలములుగా మనము వాళ్ళ వద్దకు చేరామా, లేకపోతే మనము సో ఆర్ వి రెస్పాన్సిబుల్ వాట్ ఎవర్ వీఆర్ నౌ, మనం ఏదైతే ఉన్నామో మన కర్మ ఫలితమా, లేకపోతే వాళ్ళ మనకి భిక్ష, సంథింగ్ లైక్ దట్ ప్రశ్న ఇది. సో గుడ్ క్వశ్చన్. సో వాస్తవంగా ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కర్మణ దైవ నేత్రేణ జంతు దేహోపపుత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసారేత కణాశ్రయ అని చెప్పి భాగవతంలో వచ్చింది. దాని అర్థం ఏమిటంటే, కర్మణ దైవ నేత్రేణ అని చెప్పి ప్రతి ఒక్కరు, మన భగవద్గీత 15వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ కాన్సెప్ట్. మన కర్మ ఫలితం రెండు, ఒకటి కర్మ ఫలితము, రెండోది మన యొక్క చేతన అంటే కాన్షియస్నెస్. మృత్యు సమయంలో నీ చేతన బట్టి నీ యొక్క స్పీషీస్ డిటర్మైన్ అవుతుంది. స్పీషీస్ అంటే ఏంటి? జీవరాశి. నీ యొక్క చేతన బట్టి నీ జీవరాశి డిసైడ్ అవుతుంది. అండ్ నీ యొక్క కర్మ బట్టి ఆ జీవరాశి ఎవరితో ముడిపడి ఉంటుందో డిసైడ్ అవుతుంది. నీ చేతనం కుక్క బుద్ధి అయితే కుక్క శరీరం వస్తుంది. కానీ నీ కర్మ మంచిగా ఉంటే అమెరికన్ కుటుంబంలో పుడతావు, రాజులా బతుకుతావు, కారులో తిరుగుతావు. అమెరికన్ కుక్క, ఇక్కడ కుక్కలు అలాగే అమెరికా రాజులా బతుకుతాయి కదండి. నిజంగా ప్రభు అదృష్టవంతులు. అంటే నేను ఇక్కడికి వచ్చినాక, అంటే ఇప్పుడు 5వ సారి రావటం, అమెరికాలో మరి ధనవంతుల ఇంట్లో పుట్టకూడదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కుక్కగా పుడితే వాళ్ళ పిల్లడి కన్నా ఎక్కువ చూసుకుంటారు దాన్ని. అదేనండి, పిల్లడి వాళ్ళ పిల్లడి ముడ్డానికి అడగరేమో కానీ కుక్క లెటర్కి అయితే అది చూస్తారు అనమాట. బాక్స్ లో వేస్తారు. చెప్పేది ఏంటంటే, సో నీ యొక్క చేతన నీ శరీరాన్ని డిటర్మైన్ చేస్తుంది, నీ యొక్క కర్మ నువ్వు ఎవరితో సంబంధం ఉంటే డిటర్మైన్ చేస్తుంది. చేతన బట్టి నీకు ఒక శరీరం రావచ్చు, కానీ కర్మ బాగున్నట్లయితే అమెరికన్ కుటుంబంలో పడతావు, రాజులా బతుకుతావు, కర్మ బాగుంది. లేకపోతే భారతదేశంలో వీరికి ఒక్కది పడతావు, రాళ్ళతో ఉంటారు జనాలు. 1 పాయింట్ ఐ ఎక్స్ప్లెయినింగ్. మీ పాయింట్, మీ ప్రశ్నకి గ్రాడ్యువల్గా సమాధానం చెప్తున్నాను. రెండోది, సిమిలర్ గా నీ యొక్క చేతన అనుసారంగా నీకు మనిషి జన్మలో పుట్టిండొచ్చు. కాబట్టి చేతన ప్రకారంగా మానవ జన్మ, కర్మ ప్రకారంగా కుటుంబం డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుందంటే, కర్మన దైవ నేత్రేణ. దైవ నేత్ర అంటే జీవ విత్ దిస్ కర్మ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ప్రకృతి. దైవ అంటే ఇక్కడ భగవంతుడు అంటే భగవంతుడే, ప్రకృతి కూడా భగవంతుడి శక్తే కదా. కాబట్టి ప్రకృతి ఆధీనంలో
నీ కర్మానుసారంగా ఒక జీవి ఇంకొక జీవి కలవడం జరుగుతుంది. ఇప్పుడు అది భర్త భార్య అయినా కానివ్వండి, పిల్లవాడు తల్లిదండ్రులు కానివ్వండి. సో నీ కర్మానుసారంగా నీకు మంచి సుఖపడాలన్నప్పుడు ఒక మంచి తల్లిదండ్రుల ఇళ్లలో నువ్వు జన్మిస్తావు. అండ్ నీ కర్మానుసారంగా నువ్వు స్ట్రగుల్ అవ్వాలనుకుంటే యూ మే బార్న్ ఇన్ నాట్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే వాళ్ళు నాట్ సో కేరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి అండ్ సిమిలర్ గా వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకి సుఖపడాలంటే ఒక యోగ్యుడైన జీవి వాళ్ళ కుటుంబంలో పడతాడు. వాళ్ళకి కొడుకు ద్వారా వాళ్ళ బ్యాడ్ కర్మ వాళ్ళ కొడుకు ద్వారా రావాలనుకుంటే ఒక దుర్మార్గుడు వాళ్ళ ఇంట్లో పడతాడు అనమాట. సో ఈ కర్మానుసారంగా ఈ యొక్క కాంబినేషన్ సెట్ అవుతుంది. సో నౌ ద క్వశ్చన్ ఇస్, అంటే ఫిలాసాఫికల్ గా మీరు అడిగితే ఈ రోజు మనకి తల్లిదండ్రులు మన ప్రయోజనంగా చేశారు. సో హూ డస్ ద క్రెడిట్ గోస్ టు? ఫిలాసాఫికల్ గా అడిగితే ఒక రకంగా జీవి మన కర్మానుసారంగానే మనకి అలాంటి మంచి తల్లిదండ్రులు దొరికారు కాబట్టి ఒక రకంగా మనము డిజర్వింగ్, ఇఫ్ యు టాక్ అబౌట్ ఫిలాసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మన సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ నాట్ కర్మ కాన్షియస్, ఇట్ ఇస్ ధర్మ కాన్షియస్. ఎప్పుడు అర్థం చేసుకోండి, కర్మ అనేది మనము ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది చెప్పడానికి కర్మ అనే కాన్సెప్ట్ వాడతాం తప్ప, కర్మ అనేది ఎలా చేయాలి, హౌ టు మూవ్ అహెడ్ అనే విషయంకి వచ్చినప్పుడు కర్మ కన్నా ధర్మ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి, ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాను. ఈ విషయం మీకు తెలుసుకుంటే మీకు చాలా డౌట్స్ తీరిపోతాయి. అవర్ లైఫ్ షుడ్ నాట్ బి డైరెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్ షుడ్ నాట్ బి డిటర్మైన్డ్ బై కర్మ, ఇట్ షుడ్ బి డిటర్మైన్డ్ బై ధర్మ. సో కర్మ ఆలోచిస్తే ఎస్ ఐ డిజర్వ్ ఇట్, ఐ డిజర్వ్, నా కర్మ బాగుంది కాబట్టి నాకు మంచి కుటుంబంలో వచ్చింది, నా కర్మ కాబట్టి నా కర్మ నా ఇష్టం, అంటే దట్ మీన్స్ ద క్రెడిట్ గోస్ టు మీ. బట్ ధర్మ కాన్షియస్ అంటే, ధర్మ అంటే నీ ధర్మం ఏమిటి, బికాస్ ఇట్ కేమ్ త్రూ యువర్ పేరెంట్స్. సో న్యాచురల్ గా ఒక పుత్రుడు అనేవాడు ఎప్పటికీ ఎల్లప్పటికీ తల్లిదండ్రుల పట్ల రుణపడి ఉంటాడు అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ యువర్ కర్మ, నీ కర్మలో ఉంది లేదా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హాస్ కమ్ త్రూ యువర్ పేరెంట్స్. సో యువర్ ధర్మ షుడ్ బి యువర్ రెస్పెక్ట్. సిమిలర్ గా అది భగవంతుడైనా కానీ తల్లిదండ్రులు కానీ గురువైనా కానివ్వండి. స్టూడెంట్ మే బి ఇంటెలిజెంట్ బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద టీచర్, అవునా కాదా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక వ్యక్తి కోవిడ్ వల్ల ఉద్యోగం పోయి జబ్బు పడ్డాడు, ఉన్నాడు. అంతెందుకు మా టెంపుల్లో ఒక భక్తురాలు, పేదింటి భక్తురాలు చనిపోయింది. ఒక్కగా పొత్తుడు, ఎవరు తండ్రి లేడు, తల్లి చనిపోయింది, డివోటి. అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది, ప్రభుజీ ఆ అబ్బాయిని మన టెంపుల్ భక్తులు కలిసి ఆ అబ్బాయిని చదువుకి కొంచెం మనము డబ్బులు కలెక్ట్ చేద్దామా అని డిస్కషన్ వచ్చింది గంట ముందు. మా సబరి మాతాజీ చనిపోయారు ఒక ఆవిడ, వెరీ నైస్ డివోటి. కానీ తన హస్బెండ్ లేడు, ఒక కొడుకు ఏదో మిషన్ స్టిచ్చింగ్ జాబ్ చేసుకుంటూ బతికేది. సడన్ గా మనం చనిపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి అనాథ, చదువుకున్నాడు ఇంజనీరింగ్, డబ్బులు ఎవరిస్తారు, ఆవిడ కష్టపడి ఎక్కడాది డొక్కాడిన కుటుంబం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది. నా ప్రపోజ్ వచ్చింది, ప్రభుజీ ఆ అబ్బాయికి మన భక్తులను కలిపి సహాయం చేద్దామా అని చెప్పి. ఇప్పుడు నేను ఇఫ్ ఐ థింక్ ఫ్రమ్ కర్మ కాన్షియస్, చూడండి ఆ వ్యక్తి ఆ అబ్బాయి కర్మానుసారంగా అలాంటి కుటుంబంలో పుట్టాడు, తండ్రిని కోల్పోయాడు, అండ్ కర్మానుసారంగా తల్లి సేవను కూడా కోల్పోయాడు. కాబట్టి అతడికి అలా దుఃఖం రాసుంటే మనము సహాయం చేసినంత మాత్రాన అతని దుఃఖాన్ని మనం ఆపగలమా? సిమిలర్ భూకంపంలో పడిపోయారు, వారి కర్మానుసారంగా వాళ్ళు కష్టపడాలని కష్టపడుతున్నారు. అలా అనుకుంటే ఏమవుతుంది, కర్మ కాన్షియస్ గా వెళ్తే నీ హృదయం రాయి అయిపోతుంది. యువర్ హార్ట్ విల్ బికమ్ లైక్ ఎ స్టోన్. కొంతమంది తత్వవేత్తలు దర్ ఆల్వేస్ ఫిలాసాఫికల్, దానివల్ల చాలాసార్లు హృదయం రాయి అయిపోతుంది. కానీ మనము వీ షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, షుడ్ బి ధర్మ కాన్షియస్. ధర్మ కాన్షియస్ ఆలోచిస్తే ఏంటి, ఓకే అది అతని కర్మలో ఉందో లేదన్నది పక్కన విషయం. అతని కర్మ నాకు అనవసరం, నా ధర్మం ఏమిటి, నేను ఇప్పుడు సేవ చేయగలిగే పరిస్థితిలో ఉంటే నేను చెయ్యాలి, అది నా ధర్మం. అది కూడా ఈ విషయం చూస్తే ఆవిడ మంచి భక్తురాలు, అండ్ ఆవిడ అంత పేదరికంలో కూడా అవకాశం ఉంది ప్రతిసారి భగవంతుడి సేవ చేసేది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మన చేతిలో కొంత చేయగలి ఉన్నప్పుడు నా వంతు సహాయం ఎందుకు చేయకూడదు? తద్వారా ఆవిడికి ఆ అబ్బాయికి కూడా ఆ భక్తి మార్గం నమ్మకం కలుగుతుంది, భక్తుడి నాకు నమ్మకం పెరుగుతుంది. ఆ అబ్బాయి భక్తుడు కాకపోతే తల్లి భక్తురాలు. సో లైక్ దిస్ నా ఇఫ్ యూ టాక్ ఆఫ్ ధర్మ కాన్షియస్ దెన్ యువర్ డ్యూటీ, ఇది కమ్స్ డ్యూటీ ప్లాట్ఫామ్. ధర్మ మీన్స్ డ్యూటీ ఒక రకంగా. కర్మ కాన్షియస్ ఆలోచిస్తే చాలా వాటికి వి బికమ్ వెరీ హార్డ్ హార్టెడ్.
సిమిలర్ గా ఈ రోజు మనము ఇలా చదువుకొని ప్రయోజకులు అయ్యాము, మంచి సంస్కారాన్ని పొందాము. మీ విషయం చూసినట్టే మీరు లాస్ట్ టైం చెప్పారు, మీ తల్లిదండ్రులు మీకు మంచి సంస్కారాన్ని ఇచ్చారు అని చెప్పి. ఎస్, సో కర్మానుసారంగా చూస్తే ఎస్, మీకు మీ పూర్వజన్మలో మంచి కర్మ ఉంది కాబట్టి మనిషిగా పుట్టారు, మంచి కుటుంబంలోకి వెళ్ళారు. ఫ్రమ్ కర్మ యాంగిల్. ఫ్రమ్ ధర్మ యాంగిల్ చూస్తే మీ తల్లిదండ్రుల వారి యొక్క సంస్కారం వలన మీకు మంచి సంస్కారం అబ్బింది. భగవంతుని పట్ల వాళ్ళు భగవంతుని సేవ చేశాక మీకు భగవంతుని నమ్మకం కలిగింది. కాబట్టి యు ఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అంతెందుకు బ్రహ్మచారులు, కుటుంబాన్ని విడిచిపెట్టిన వాళ్ళం, అన్నిటిని త్యాగం చేసిన వాళ్ళం, కానీ వీ స్టిల్ ఫీల్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ రోజు నేను నా జన్మని సార్థకం చేసుకుంటున్నాను అంటే ఈ శరీరం నాకు వచ్చింది కాబట్టి చేసుకోగలుగుతున్నాను కదా. ఈ శరీరం ఎవరు ఇచ్చారు? నాకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఒక రకంగా భగవంతుడు ఇచ్చాడు, ఫిలాసాఫికల్ ఆలోచిస్తే భగవంతుడు. బట్ ఫ్రమ్ ఫ్యూలీ కర్మ పాయింట్, బట్ ఫ్రమ్ ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూ తల్లిదండ్రుల ద్వారా ఇప్పించారు కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అంతేకాదు, ఈ రోజు నాకు భక్తుల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు నేను వెంటనే అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఒక సంస్కారం ఉంది కాబట్టి. ఆ సంస్కారం ఎవరికి? తల్లిదండ్రులు ఇచ్చారు. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఓకే, ఫిలాసాఫికల్ గానే ఆలోచిస్తే అరే భగవంతుడు ఇవ్వకపోతే వాళ్ళు కనగలగలరా? ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడుతున్న పిల్లలు రావట్లేదు వాళ్ళకి. సో భగవంతుడు గ్రహించడం కూడా కాబట్టి వాళ్ళ క్రెడిట్ ఏముంది? సో ఓన్లీ ఫ్రమ్ ద ఫిలాసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే యూ విల్ బికమ్ హార్డ్ హార్టెడ్. సో కర్మ కాన్షియస్నెస్ ఇస్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎలా అవుతుంది అనడానికి కర్మ కాన్సెప్ట్ రావాలి. కానీ ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ధర్మ కాన్షియస్నెస్ అవ్వాలి అనమాట. సో ఐ హోప్ దిస్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో నాట్స్ దట్ మీన్స్ సో we should always be driven by what is my dharma at this point, not about what is other person's karma. అతని కర్మ ఏంటి అనుకున్నప్పుడు సరే అతని కర్మ సఫర్ అవ్వాలంటే అవుతాడు, నేను హెల్ప్ చేసినంత మాత్రాన వాడి కర్మ నేను మానేయగలను, ఎవరి కర్మకి ఎవడ బాధ్యులు? సో అలా అనుకుంటే మనము కఠిన హృదయం అయిపోతుంది మనది. డివోట్ షుడ్ బి సాఫ్ట్ హార్టెడ్, నాట్ హార్డ్ హార్టెడ్, రైట్? సో వీ షుడ్ ఆల్వేస్ బి ఇప్పుడు ఒక భగవంతుని ప్రతినిధిగా నా ధర్మం ఏమిటి? సో వీ షుడ్ బి ధర్మ కాన్షియస్. ఓకే, సో ఇన్ దట్ సెన్స్ వీ షుడ్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. మన తల్లిదండ్రులు కానీ, మన గురువులు కానీ, మనకి సంస్కారం ఇచ్చే అందరి పట్ల మనం కృతజ్ఞత బాగుండాలి. ఓకే, అది కూడా నా కర్మానుసారంగా అటువంటి కుటుంబాలు పుట్టుండొచ్చు కదా అంటే అయిండొచ్చు. అయినా సరే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ బికాస్ వాళ్ళ ద్వారా మనకు వచ్చింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి ప్రశ్న అడిగినందుకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై. సో భక్తులందరూ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, మనము ఇక్కడ నుంచి 3 రోజులు క్లాసులు అవుతాయి. మంగళవారము, బుధవారము, శుక్రవారము. బుధవారం భాగవతం, మంగళవారం శుక్రవారం భగవద్గీత. హరే కృష్ణ. ప్రభుజీ.